ఇంపాక్ట్ ఫౌండర్ గురూజీ గంపా గారికి, అలానే వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా మరి ఆ వృత్తిని కూడా పక్కన పెట్టి మనందరికీ ఒక మంచి నాలెడ్జ్ని అందించాలి అని సదుద్దేశంతో 3 months గా మన అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపిస్తున్నటువంటి TDWS 137 బ్యాచ్ వెంకట కొల్లూరి గారికి, నాతోటి మెంటర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సులు. అలానే ఈరోజు పార్టిసిపేట్స్ అందరికి హ్యాపీ ఈవినింగ్. మరి ఈరోజు 24th డే మరొక అద్భుతమైనటువంటి సెషను ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. మా 101 బ్యాచ్ నా బ్యాచ్ మేట్ అయినటువంటి ప్రదీప్ కొడాలి గారు, వారు కూడా వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నా కానీ పగలంతా జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ మన సెషన్ టైం అయ్యేపాటికి అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు. మరి నిరంతరం వారి కమిట్మెంట్ అలాంటిది తీసుకోవడమే కాదు, కొంత తిరిగి ఇచ్చేయాలని సదుద్దేశం కలిగినటువంటి వ్యక్తి. మరి వారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మా ఛాంపియన్స్ టీం నుంచి సుమబిందు అట్లూరి మ్యామ్ ని ఆహ్వానిస్తున్నాను. అందరికి హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు మన స్పీకర్ కొడాలి ప్రదీప్ గారు పేరు చెప్తేనే మనందరికి ఎంతో సుపరిచితులు. అలానే వెరీ డైనమిక్, యంగ్ అండ్ ఎనర్జెటిక్, ప్యాషనేట్ ట్రైనర్. ఈజ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అరుణోదయ క్లబ్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ సెషన్స్, అలానే యంగ్ మైండ్స్ అని చెప్పి చిన్నపిల్లలకి జరిగే సెషన్స్ చాలా నిర్వహించి ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఆయన వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు. సో ప్రదీప్ గారిని మనం ఫస్ట్ డే నుంచి సెషన్స్ ఆయన నడిపిస్తున్న తీరు గాని, చివరి వరకు మన ప్రతి డౌట్ ఆయన క్లారిఫై చేసే విధానం గాని, ఆయన దగ్గర నుంచి మనం ఆ పేషెన్స్, ఆ కన్సిస్టెన్సీ, ఆ సస్టైనబిలిటీ, అది మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం. నౌ ఐ ఇన్వైట్ కొడాలి ప్రదీప్ సార్ టు ప్లీజ్ స్టార్ట్ ద సెషన్. థ్యాంక్ యూ సుమా మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ వార్మ్ వెల్కమ్. అండ్ ముందుగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి, మన విజయవాడ కోఆర్డినేటర్ కదం కృష్ణమూర్తి గారికి, మన TDWS 137 ఇన్ఛార్జ్ వెంకట కొల్లూరు సార్కి, మా సీనియర్ మెంటర్స్ కి, నా తోటి మెంటర్స్ కి అండ్ పార్టిసిపేట్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అండ్ ఇవాళ టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ ఏంటో మన పార్టిసిపేట్స్ నుంచి ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చెప్తారండి. మన టాపిక్ మీరు అందరికి పోస్టర్ చూసుంటారు కదా, క్రియేట్ యువర్ వరల్డ్. క్రియేట్ యువర్ వరల్డ్. ఇంకెనీ అదర్? క్రియేట్ యువర్ వరల్డ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్రియేట్ యువర్ వరల్డ్ అనగానే మీకు ఏం ఐడియా వచ్చింది సార్? విజన్. విజన్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా? చాట్ బాక్స్ అన్న ఉపయోగించవచ్చండి. చాట్ బాక్స్ సార్, గోల్ సెట్టింగ్, విజన్, ఫ్యూచరిస్టిక్ అంబిషన్స్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. మన విజన్ మనమే క్రియేట్ చేసుకోవాలి సార్. సారీ అండి, మన యొక్క విజయాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎస్ సార్ ఆదాం గారు, నేను అనుకున్న పాయింట్కి అందరూ దగ్గరగానే చెప్పారు. అండ్ క్రియేట్ యువర్ వరల్డ్, మన వరల్డ్, మన ప్రపంచాన్ని మనం అనుకున్న దాన్ని మనం ఎట్లా క్రియేట్ చేస్తాము అనేది వాళ్ళ సెషన్ గురించి అండి. అండ్ క్రియేట్ యువర్ వరల్డ్ మీన్స్ మన ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకి కొన్ని ఉండాలండి మనలో. అవి ఏమి ఉండాలి ఏమైనా చెప్పగలుగుతారా? మన ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి, మన కంఫర్ట్ జోన్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకి కొన్ని అలవాట్లు అనేవి ఉండాలండి. అదేంటో చెప్పగలుగుతారా? వాల్యూ సిస్టమ్, ఇంటిగ్రిటీ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వాటన్నిటితో పాటు మన దగ్గర ఎన్ని ఉన్నా కానీ మనం క్రియేటివ్ గా ఆలోచించేది కూడా ఉండాలి. దట్ ఈస్ వాట్ వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ మన టాపిక్. పవర్ పాయింట్ కనపడుతుందండి అందరికి? ఎస్ సార్. ఓకే, ఇవాళ మన టాపిక్ వచ్చి క్రియేటివ్ థింకింగ్ అండి. క్రియేటివ్ థింకింగ్, క్రియేట్ యువర్ వరల్డ్. మన ప్రపంచాన్ని మనం నిర్మించుకోవాలంటే మనం చాలా ఆలోచన చేయాలి. ఆ ఆలోచనల నుంచి మనం చాలా క్రియేటివ్గా ఆలోచించాలి. దీని గురించి మనం సెషన్ మాట్లాడుకోబోతున్నామండి. మనకి రోజు మన డైలీ రొటీన్ లైఫ్ లో మనం చాలా బిజినెసెస్, మన బిజినెస్ స్లోగన్స్, హోర్డింగ్స్, అంటే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కానీ బైక్, ఆటోమొబైల్స్ చాలా చూస్తూ ఉంటాం. ప్రతిదీ మనకి మార్కెట్లో మార్కెటబుల్ దొరుకుతుంది. కానీ ఎవరైతే క్రియేటివ్ గా యూజ్ చేస్తారో వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇది మనం డైలీ రొటీన్ చూస్తూ ఉంటాం. ఓకేనా సార్? ఫర్ ఎగ్జాంపుల్
బ్రాండింగ్ లో చాలా ఉన్నాయి. అమెజాన్ ఉంది, A to Z, కింద మనకి స్మైల్ సింబల్ ఉంటుంది. ఇట్స్ క్రియేటివ్ బ్రాండింగ్. ఒక బ్రాండింగ్ ని మనం పెట్టాలంటే ఇప్పుడు అమెజాన్ అని చెప్పి నార్మల్ గా నేమ్ కూడా రాయొచ్చు, కానీ మనకి కింద స్మైల్ సింబల్ ఉంది చూసారా, A to Z విత్ స్మైల్. ఇట్ ఈస్ వాట్ క్రియేటివ్. ఆ క్రియేటివ్నెస్ మన బ్రాండింగ్ ని ముందుకు తీసుకెళ్తుంది, మన వాల్యూస్ ని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ మనకి క్రియేటివ్ థింకింగ్ గురించి మనకి ఒక కొటేషన్ తో స్టార్ట్ చేద్దామండి. మనకి ఐన్స్టీన్ ఏం చెప్పారంటే, క్రియేటివ్ ఈజ్ ఏ సీయింగ్ వాట్ అదర్స్ సీ అండ్ థింక్ వాట్ నో వన్ ఎల్స్ హ్యాస్ ఎవర్ థాట్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలంటే ఇమీడియట్ గా మనకు వచ్చే థాట్ ఏంటండి? బస్ ఆర్ ట్రైన్. లిమిటెడ్ పీపుల్ కి మనం ప్లేన్ కి వెళ్దాము అంటే ఫాస్ట్ గా వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చేది బస్ ఆర్ ట్రైన్ అనుకుంటాము. తర్వాత ఇంకా కొంచెం ఆలోచిస్తే ప్లేన్ కి వెళ్దామంట. జస్ట్ వాట్, చాలా మంది ఆలోచిస్తారు, కానీ ఎవరు ఆలోచించిన విధంగా ఆలోచించడం మనకి క్రియేటివ్ థింకింగ్. మనకి ఐన్స్టీన్, మనం దాదాపు చాలా సంవత్సరాలుగా మనం ఐన్స్టీన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ కానీ దేని గురించి చెప్పినా కానీ మనం ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చూపిస్తూ ఉంటారు. ఐన్స్టీన్ యొక్క ఇంటెలిజెన్స్ ఎంత ఉంది ఏంటనేది, ఆయన ఇంటెలిజెన్స్ ఎంత యూజ్ చేస్తున్నారు అనేది. అండ్ మనకి క్రియేటివ్ థింకింగ్ లో మనకి చాలా రకాలు ఉంటాయండి. లైక్ మనం జనరల్ గా ఆలోచించే విధానానికి క్రియేటివ్ థింకింగ్ కి ఒక ఫ్యూ స్టెప్స్ ఉన్నాయండి. అవన్నీ నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రియేటివ్ థింకింగ్ లో ఒక బిజినెస్ ని బాగా ముందుకు తీసుకెళ్లాలంటే మనకి ఏమేమి కావాలో జస్ట్ శశికుమార్ గారు, బాలకృష్ణ గారు ఏమైనా చెప్పగలుగుతారు? సార్, మన బ్రాండింగ్ ని బాగా ముందుకు తీసుకెళ్లాలంటే ఒక బిజినెస్ మ్యాన్ గా మనకి ఏమి ఉండాలండి? మనం ఏ బిజినెస్ అయితే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో, దేనికైతే ఈ బ్రాండ్ అనేది ఉపయోగపడాలో దాని యొక్క కంప్లీట్ ఇంపార్టెన్స్, యుటిలిటీ మనం ఎవరికి ఫోకస్ చేస్తున్నామో వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన అమెజాన్ ఎగ్జాంపులే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీథింగ్ వేర్ యూ విల్ గెట్ ఎ స్మైల్స్. సో దట్ ఈస్ ది ఇంప్రెషన్ గివెన్ బై దట్ బ్రాండ్. Yes, sir. Thank you. Avidan. Open-mindedness, the quality of being willing to consider ideas and opinion that are new or different to your own. అంటే మన ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకుంటానికి మనకి కొత్త ఆలోచనలు మనం స్వాగతించాలి. కొత్త ఆలోచనలు అదే మనం ఎప్పుడు మన తెలుగులో చెప్తారు మోస విధానం అంటారు. ఎప్పుడు ఒకే మోస విధానంలో వెళ్ళకూడదు. మనం క్రియేటివ్ గా ఉండాలి. మనకి బ్రాండింగ్ లో కానీ మనం యాజ్ ఎ ట్రైనర్ గా మనం రేపటి రోజున మనం స్టేజ్ మీద ఒక ప్రెజెంటేషన్, నాట్ ఓన్లీ స్టేజ్ అండి, మన ఆఫీస్లో అవ్వచ్చు, మన ఇంట్లో అవ్వచ్చు, మన ఫ్యామిలీ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదన్నా మనం ఒక టాపిక్ గురించి చెప్పేటప్పుడు, ఒక సన్నివేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఏం చెప్తున్నాము దాని గురించి మనకి ఎగ్జాంపుల్స్ చెప్పాలన్నా కానీ లేకపోతే రిలవెంట్ టాపిక్ స్టోరీస్ చెప్పాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ మనం ఓపెన్నెస్ ఉండాలండి. మైండ్ని మనం ఓపెన్ గా పెట్టుకుంటే కొత్త ఆలోచన మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ ఉంది, మన బాటిల్ క్యాప్ తీయకుండా వాటర్ పోస్తే అంతా మనకు వాటర్ అంతా కింద పోతుంది. అదే మనం బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ అంతా పోస్తే ప్లెంటీ ఆఫ్ వాటర్, బాటిల్ ఎంతైతే వాటర్ పట్టాలో ఆ వాటర్ మనం పెట్టగలం. అట్లాగే మన మైండ్ లోకి మన ఆలోచనల్ని మనం తీసుకురాగలగాలి. మన బ్రెయిన్ ని ఓపెన్ మైండ్ లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ సెక్షన్ మీరు వింటున్నారంటే ఓపెన్ మైండ్ తో కూర్చుంటేనే ప్రతి సెక్షన్ టీటీడబ్ల్యూఎస్ లో ఏ సెక్షన్ చెప్పినా కానీ, ఏ స్పీకర్ చెప్పినా కానీ మనం ఓపెన్ మైండ్ తో కూర్చుంటేనే మనం కొత్త పాయింట్స్ రిసీవ్ చేసుకోగలుగుతాం. మనకు అన్ని వచ్చు, ఇది పాయింట్ నాకు తెలుసు కదా అనుకుంటే మనము ఆ కొత్త పాయింట్ మనం తెలుసుకోలేము. కొత్త పాయింట్ ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు జరిగిన మీకు సెషన్లో కానీ ఇవాళ జరిగే సెషన్లో కానీ మనకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి, కానీ అన్ని విషయాలు మనకి వెంటనే మనకి గుర్తురావు, స్పార్క్ అవ్వవు. మనం ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో ఉంటామో అప్పుడు మాత్రమే మనకి కొత్త ఆలోచనలు పుడతాయి అన్నమాట. కొత్త ఆలోచన వచ్చినప్పుడు మనం స్వాగతించగలగాలి కొత్త ఆలోచన. అదే మనకి ఓపెన్ మైండ్ సెట్. ఓపెన్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓపెన్ మైండ్ సెట్ మనకి బిజినెస్ లో కానీ, జాబ్ లో కానీ, యాజ్ ఏ ట్రైనర్ గా రేపటి రోజున మీరు అందరూ సర్టిఫికేషన్ అయిన తర్వాత ట్రైనర్ గా వెళ్తారు. ట్రైనర్ గా వెళ్ళినప్పుడు ట్రైనర్ మారిన తర్వాత మనకి మన ఇంపాక్ట్ తక్కువ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మనకి ఫ్రీ సెక్షన్స్ ఇవ్వాలి ఉంటుంది. లేదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనర్ వర్క్ షాప్ కి మిమ్మల్ని గెస్ట్ గా పిలిచినా కానీ ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ నేర్చుకుంటానికి కానీ తెలుసుకుంటానికి కానీ మనకి ఓపెన్ మైండ్ సెట్ అనేది ఉండాలి. నాకు తెలుసు ఇదే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్సు గురించి చెప్పమన్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచి రోడ్డు మీద బస్సులు చూస్తున్నాం. 4 చక్రాలు ఉంటాయి, 2 అద్దాలు ఉంటాయి, కిటికీ ఉంటుంది, ఒక డోర్ ఉంటుంది, ఒక కండక్టర్ ఉంటాడు, బస్సు ఉంటాడు. అది కాదండి. అసలు బస్సు రెవల్యూషన్ ఎప్పటి నుంచి వచ్చింది, అసలు ఇంజిన్ ఎలా ఉంటుంది, దాని టైర్స్ ఎట్లా మెటీరియల్ తయారు, బస్సు యొక్క లైఫ్ టైం ఎంత ఉంటుంది, గేర్స్ ఎట్లా వేస్తారు, ఇట్లాంటిది కూడా
ఓపెన్ మైండ్ ఇవన్నీ నేర్చుకుని మనం చెప్పగలిగితేనే ఆ బస్సు గురించి మనం కంప్లీట్ గా చెప్పినట్టు. జస్ట్ ఒక స్టీల్ బాక్స్, ఆ టైర్స్ అంటే అది మన బస్సు గురించి చెప్పినట్టు కాదు. అది కామన్ గా అందరూ ఆలోచించేది. బస్సు అనగానే 4 చక్రాలు, విండోస్ అనేది అందరూ చెప్పేదే. మనం క్రియేటివ్ గా ఆలోచించాలి కాబట్టి, ఎదుటి వ్యక్తికి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి, తెలియని సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి, మనం ఇంకా ఓపెన్ మైండ్ తోని ఇంకా నేర్చుకోగలగాలి. ఓపెన్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఒక క్రియేటివ్ థింకింగ్, ఒక ట్రైనర్ గాని, ఒక బిజినెస్ పర్సన్ లేదా మన ఫ్యామిలీలో గాని, మన ఫ్రెండ్స్ తో గాని, రిలేటివ్స్ తో గాని మనం గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే, ఎప్పుడు మన లైఫ్ లో ఓపెన్ మైండ్ సెట్ తో ఉండాలండి. మనకు అన్ని వచ్చు అని మనము మన మైండ్ యొక్క డోర్స్ మనం క్లోజ్ చేయకూడదు. ఎప్పుడు ఓపెన్ లోనే ఉంచాలి. డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు. కొత్త కొత్త ఆలోచనలు మనము లైక్ మనకి ఎట్లా ఉంటుందంటే, మనకు పేపర్ మీద మనం నోట్ చేసుకుని మన ఐడియాస్ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయండి. మన పేపర్ మీద నోట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక 10 ఐడియాస్ వస్తాయి. తర్వాత మనం షార్ట్ లిస్ట్ చేసుకొని ది బెస్ట్ అనే మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఓపెన్ మైండ్ ఉంటామో కొన్ని కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు మనం నోట్ చేసుకొని వాటిని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఆ షార్ట్ లిస్ట్ చేసుకున్న దాన్ని మనం క్రియేటివ్ గా ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నాము అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. సార్ మీరు ఎప్పుడైనా కానీ మీ బిజినెస్ లో కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక బిజినెస్ థాట్ గురించి ఒక రోజు 2 రోజులు ఇట్లా చాలా ఆలోచించానంటే నాకు ఒక్కటి కూడా రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎనీవన్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్? నాకు ఒక బిజినెస్ బ్రాండింగ్ ఉందండి, దాని గురించి క్రియేటివ్ గా నేను ఆలోచించి నేను నేమ్ పెడదాం అనుకున్నా, నాకు ఒక్కటి కూడా రాలేదు ఇప్పుడు దాకా అనేది. ఎనీవన్? మీకు క్వశ్చన్ అర్థం కాలేదు సార్. అంటే సార్ ఇప్పుడు చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి సార్, ఒకటి కాదు చాలా వస్తూ ఉంటాయి ఐడియాస్. కృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ పెట్టారండి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ చెరుకు అనే ఒక బిజినెస్ ఫారం బ్రాండింగ్ తో మీరు బిజినెస్ మంచి స్లోగన్ పెట్టాలి క్రియేటివ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, అమెజాన్ ఉంది A to Z విత్ స్మైల్ సింబల్. అట్లాగా నా బిజినెస్ గురించి నేను చెప్దాం అనుకున్నాను. నాకు మంచి ఒక లోగో గానీ, ఒక బ్రాండింగ్, ఒక స్లోగన్ నాకు దొరకలేదు సార్. దీని గురించి నేను ఎంత ఆలోచించినా రాలేదు అనేది ఎప్పుడైనా అనిపించింది ఎవరికైనా కానీ? యాక్చువల్ గా అయితే ఇది నేను యాక్చువల్ గా చేశాను కూడా సార్, అందుకే నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను. నా ఫార్మస్యూటికల్ దానికి నేను పెట్టుకున్న పేరు విజన్ థెరపెటిక్స్ సార్. ఓకే. విజన్ అది మన ఫ్యూచర్ గురించి నేను పెట్టుకున్న పేరు అది. థెరపెటిక్స్ రిగార్డింగ్ టు మెడిసిన్స్ కాబట్టి థెరపెటిక్స్ అని పెట్టాను సార్, విజన్ థెరపెటిక్స్. ఓకే సార్. ఓకే. ఆ విధంగా అప్పుడు అలా థింక్ చేశాను సార్. సార్ మీకు ఈ థాట్ రావడానికి మీకు ఎంత టైం తీసుకున్నారు సార్? మనకి ఒక నిమిషము, ఒక 1 అవర్ లో ఆలోచిస్తే మనకు ఆ ట్యాగ్ లైన్, ఆ నేమ్ బ్రాండింగ్ వచ్చేసినాయి సార్? అట్లా ఉండదు. మనకి ఏంటంటే మనం కొన్ని డేస్ బిఫోర్ నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఓపెన్ మైండ్ తో రకరకాల ఆలోచనలు తీసుకుంటూ ఉంటాం. అట్లా రకరకాల ఆలోచనలు మనం తీసుకుంటూ ఉన్న తర్వాత మనకి ఫైనల్ గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ వస్తుంది. అది మనం క్రియేటివ్ గా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మన బిజినెస్ లో గానీ అవుతుంది. ఈ ఓపెన్ మైండ్ సెట్ మనకి యాజ్ ఎ ట్రైనర్ గా రేపు మనకి స్టేజ్ మీద ఎట్లా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రేపు మన స్టేజ్ మీద ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు కొత్త ఇందాక చెప్పాను కదా, ఒక బస్సు గురించి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి, ఒక ఏరోప్లేన్ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి అనేది మన ఓపెన్ మైండ్ సెట్ తో ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేయగలగాలి. ఎప్పుడు మన మైండ్ లో ఉండే ఓల్డ్ థాట్స్, ఓల్డ్ ఆలోచనతో అదే ప్రెజెంటేషన్ చేస్తే అది మీకు ఎఫెక్టివ్, అది ఎదుటి వ్యక్తికి పార్టిసిపేట్ మీరు చెప్పేటప్పుడు అది ఎఫెక్టివ్ గా ఉండదు అనమాట. మనం చెప్పే విషయం ఏదైనా సరే చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. ఎప్పుడు మనం ఓపెన్ మైండ్ సెట్ తోనే ఉండాలి. క్రియేటివ్ థాట్స్ రావాలంటే ఓపెన్ మైండ్ సెట్ తోనే ఉండాలి. క్లోజ్డ్ మైండ్ సెట్ అసలు మనం ఉండకూడదు. ఓకేనా సార్? నెక్స్ట్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంటి సార్? సార్ ఎస్ సార్. సార్ మీ దగ్గర వాయిస్ ఏమైనా లో ఉందా, లేకపోతే నా మొబైల్ ప్రాబ్లమా నాకు అర్థం కావట్లేదు. వాయిస్ ఏమైనా లో ఉందా సార్? ప్రవీణ్ సార్. మీ మొబైల్ ప్రాబ్లం సార్ బానే ఉంది. క్లియర్ గానే ఉంది ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ క్యూరియాసిటీ. సార్ క్యూరియాసిటీ ఏంటంటే ఎవరైనా చెప్తారండి? నేర్చుకోవాలన్న కుతూహలం. నేర్చుకోవాలన్న కుతూహలం. ఓకే, సూపర్ సార్, బాగా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారండి క్యూరియాసిటీ అంటే? జిజ్ఞాస. జిజ్ఞాస. ఓకే సార్, శ్రీనివాసరావు థ్యాంక్ యూ. సార్ మనకి క్యూరియాసిటీ ఎప్పుడు వస్తుంది సార్? మనకి ఎప్పుడన్నా క్యూరియాసిటీ ఫీలింగ్ మనకి ఎప్పుడు కలుస్తుంది? ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. సూపర్ సార్. నేర్చుకోవాలని ఓపెన్ మైండ్ ఉంటేనే క్యూరియాసిటీ అనేది కూడా వస్తుందండి. ఓకే సార్, విషయం అయినప్పుడు సార్. ఎస్ మ్యామ్, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూరియాసిటీ గురించి చెప్పాలంటే, అంటే మనందరం ఫేస్ చేసింది ఫ్యామిలీలో మార్నింగ్ నుంచి మనం ఇంట్లో ఉంటాము, డాడీ బయటకు వెళ్ళి వస్తారు, ఒక ప్యాకెట్ తీసుకొస్తారు, సాయంత్రం ఒక గిఫ్ట్ తెస్తారంటారు. డాడీ నాకేం తెస్తున్నారు, డాడీ నాకేం తెస్తున్నారు, నేను చూడాలి అన్న ఆ ఇంటెన్షన్, ఆ పాజిటివ్ ఇంటెన్షన్, ఆ వెయిటింగ్,
ఇదంతా మనకు ఒక క్యూరియాసిటీ కిందకే వస్తుంది. ఏం తీసుకొస్తున్నారు, నాకు తెలుసుకోవాలి, నేను చూడాలి. జస్ట్ మనకి క్రియేటివ్ థింకింగ్ లో క్యూరియాసిటీ కూడా ఉండాలండి. క్యూరియాసిటీ లేకపోతే మనకి క్రియేటివ్ థింకింగ్ అసలు రాదు. క్రియేటివ్ థింకింగ్ లో క్యూరియాసిటీ అనేది మెయిన్ రోల్ అనమాట. వితౌట్ ఎనీ క్యూరియాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ మనము కాలేజ్కి వెళ్తాము, ఇంటర్మీడియట్కి వెళ్తాము, డిగ్రీకి వెళ్తాము, పిహెచ్డికి వెళ్తాము. మనం ఎందుకు వెళ్తున్నామంటే ఒక విషయం మీద పిహెచ్డి ఎందుకు చేస్తాము? ఆ విషయం గురించి లోతుగా తెలుసుకోవాలి. పిహెచ్డి అంటే మనకు అంది లోతుగా తెలుసుకున్న జిజ్ఞాస. ఆ విషయం తెలిస్తేనే ఆ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ప్రోడక్ట్ గురించి అనుకున్నా కానీ, లేదా మనం ట్రైనర్గా వెళ్ళినప్పుడు ఒక టాపిక్ గురించి మనం చెప్పాలన్నా కానీ, ఆ విషయం మీద మనకి క్యూరియాసిటీ లేకపోతే మనం ఎవరు నేర్చుకోమండి. వితౌట్ ఎనీ క్యూరియాసిటీ అసలు మనకి ఆ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాము, తెలుసుకుందాము అన్న ఇందాక మీరు అందరూ చెప్పింది జిజ్ఞాస, ఇవన్నీ మనకు అసలు కదలదన్నమాట. క్రియేటివ్ థింకింగ్ లో క్యూరియాసిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను నేర్చుకోవాలి, తర్వాత ఏం జరుగుతుంది, వాట్స్ నెక్స్ట్ అనే ఇంటెన్షన్ లేకపోతే అసలు మనకి క్రియేటివ్ థింకింగ్ లో అసలు క్రియేటివ్ థింకింగ్ అనే థాటే ఉండదు. మనకి క్యూరియాసిటీ రెగ్యులర్ గా మనకి బిజినెసెస్ లో కలుగుతుంది. తర్వాత మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అదర్ ఎనీ మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా మంది మనకి ఇష్టమైన వ్యక్తులు వస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ అండ్ మ్యారేజెస్ లో వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటున్నారు, ఏం నగలు పెట్టుకుంటున్నారు అనే థాట్ మనకి జనరల్ గా వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన బ్రాండింగ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడలో చాలా హోటల్స్ ఉంటాయి. ఇవాళ నేను కొత్తగా ఒక హోటల్ పెడదాం అనుకుంటున్నాను. ఈ హోటల్ కి విజయవాడలో ఉన్న ఏ హోటల్ కి లేని షాప్ నేమ్ నేను పెట్టాలి. ఏ హోటల్ కి లేని షాప్ నేమ్ నేను పెట్టాలన్న ఇంటెన్షన్, క్యూరియాసిటీ నాలో ఉంటేనే ఒక కొత్త షాప్ నేమ్ నేను పెట్టగలుగుతాను. అట్లా లేదనుకోండి, ప్రదీప్ హోటల్ అది క్యూరియాసిటీ ఉంటే మనకి ఇడ్లీస్ అని ఉంది, 11 to 11 అని ఉంది విజయవాడలో. అట్లాగా క్రియేటివ్ గా కొత్త థాట్స్ వస్తాయి. వితౌట్ ఎనీ క్యూరియాసిటీ దెర్ ఇస్ నో క్రియేటివ్ థింకింగ్ అండ్ నో క్రియేటివ్ థాట్స్ అని. మనకు క్యూరియాసిటీ ఏంటంటే మన బ్రెయిన్ లో మనకి చాలా చాలా కొత్త ఆలోచనలు పుట్టించేలా చేస్తుంది, మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది. మనం చాలా విషయాలు నేర్చుకుంటానికి క్యూరియాసిటీ చాలా ఉపయోగపడుతుంది. మనకి ఒక స్లోగన్ కూడా ఉంది, గురువు ఉత్సాహాన్ని మించిన గురువు లేరు అని చెప్పి. అది ఫుల్ లైన్ ఉంది, నాకు అంత సగమే ఉంది. ఎందుకంటే చదువు లేకపోయినా క్యూరియాసిటీ ఉంటే ఆ క్యూరియాసిటీ వల్ల మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్ గా చాలా మంది ఓల్డెన్ డేస్ లో బాగా చదువుకున్న వ్యక్తులు కూడా చాలా చాలా గొప్ప విషయాలు కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ఒక మెకానికల్ వర్క్ చేయగలుగుతారు. కానీ మనకి ఇప్పుడు రెగ్యులర్ గా మన ఇళ్ల ముందు చూస్తే ఒక మెకానికల్ షాప్ లో కుర్రాడు 5th క్లాస్ నుంచే మెకానికల్ షాప్ లో పనిచేస్తాడు. అతను ఆటోమొబైల్ ఇంజనీర్ చేయడం, కానీ అతను కూడా మెకానికే, మంచి మెకానిక్ అవుతాడు. అతను ఫస్ట్ జాబ్ కోసం జాయిన్ అవుతాడు, బట్ నేర్చుకోవాలని అతని ఇంటెన్షన్, అతని క్యూరియాసిటీ అతనికి ఒక ఆటోమొబైల్ ఫీల్డ్, అది బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, వితౌట్ ఎనీ డిగ్రీ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ నాలెడ్జ్, హీ విల్ బికమ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్. లైక్ నాట్ అన్ ఇంజనీర్, మనకి కార్ కానీ బైక్ కానీ మెకానిక్ చేసే వ్యక్తి అవుతాడు. మనం మాక్సిమం ఏంటంటే మనం షోరూమ్కి వెళ్లకుండా మన ఇంటి వ్యక్తికి ఇచ్చేద్దాము, మనోడు బాగా చేస్తాడు కదా అంటాం. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ వల్ల అతను దాని మీద అంత నాలెడ్జ్ నేర్చుకుంటాడు. అతని జిజ్ఞాస వల్ల ఇందులో ఏముంది, ఇది ఎలాగా అనేది మొత్తం నేర్చుకుంటాడు. అట్ ది సేమ్ టైం మనము యాజ్ ఎ ట్రైనర్ గా స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు, ఒక టాపిక్ ఇచ్చినప్పుడు, ఈ టాపిక్ చెప్పాలన్న ఇంటెన్షన్, ఆ క్యూరియాసిటీ, ఆ లవబుల్ ఫీలింగ్ అనేది మనకు లోపల ఇంటర్నల్ గా కలగాలి. అది లేకపోతే మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా ఆ ఫీలింగ్స్ రాకపోతే, మనకి ఫీలింగ్స్ అన్నప్పుడు మనకి బాడీ లాంగ్వేజ్ లో చెప్పుకుంటారు, గెస్చర్స్, బాడీ లాంగ్వేజ్ అనేది. ఆ ఇంటెన్షన్ రాకపోతే చెప్పే విషయం కూడా పార్టిసిపెంట్స్ కి అంత ఎఫెక్టివ్ గా రీచ్ అవ్వదు. క్యూరియాసిటీ అనేది కూడా మనకి క్రియేటివ్ థింకింగ్ లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మనకి క్యూరియాసిటీ అనేది వైటల్ రోల్ తో పాటు మన కొత్త విషయాలు తెలుసుకుంటానికి వస్తుంది. ఇందాక మనము ఓపెన్ మైండ్స్ అన్నప్పుడు ఒక 10 ఆలోచనలు రాయమని చెప్పాం. అట్ ది సేమ్ టైం క్యూరియాసిటీ వల్ల కూడా ఒక 10 నేమ్స్ కాదు, 20 నేమ్స్ రాస్తాం మన బ్రాండింగ్ కోసం. ఆ 20 నేమ్స్ నుంచి మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటాం ది బెస్ట్ బ్రాండ్ అవడం కోసం. మనము ట్రైనర్ గా స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ గురించి మనం చాలా విషయాలు మనము స్టడీ చేస్తూ ఉంటాం. ఇవాళ మీకు ఒక స్పీకర్ ఒక టాపిక్ చెప్తున్నారంటే, ఒక 15 minutes సెషన్ చెప్తున్నారంటే, అతను 2 days వర్క్ చేస్తారు. మీకు అతను కొత్త విషయం చెప్పాలన్న క్యూరియాసిటీ, ఆ ఇంటెన్షన్ 2 days వర్కౌట్ చేసి అందులో నుంచి మీకు ఒక 1 hour సబ్జెక్ట్ వస్తుంది అన్నమాట. వితౌట్ ఆ క్యూరియాసిటీ లేకపోతే, ఈ విషయం నాకు తెలుసు కదా, క్రియేటివ్ థింకింగ్ చాలా ఈజీగా చెప్పొచ్చు, క్రియేటివ్ ఏముంది, జనరల్ గా అందరూ ఆలోచిస్తారు, అట్లా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించు.
లైక్ అందరూ మన సైకిల్ దొక్కేటప్పుడు ముందు కూర్చొని దిక్తే వెనక్కి కూర్చొని దిక్తే అది క్రియేటివ్నెస్. లైక్ అట్లా కాదు కదా. మనకి వితౌట్ ఎనీ క్యూరియాసిటీ మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేము. క్యూరియాసిటీ అనేది మనకి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. డైవర్జెంట్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారు సార్? ఎవరికైనా ఐడియా ఉందా డైవర్జెంట్ థింకింగ్ అంటే? Thinking in all different ways, ఎస్ మ్యామ్. thinking out of the box. ఎస్ మ్యామ్. ఎస్, ఇంకెవరైనా? ఒక ప్రాబ్లం ని ఎన్ని సైడ్స్ నుంచి మనం దాన్ని అడ్రస్ చేయగలము, అన్ని వైపుల నుంచి కూడా ఆలోచించగలగటం. ఎస్ మ్యామ్. ఎస్, ఇంకెవరైనా చెప్తారా సార్? థింకింగ్ బియాండ్ వాట్ వీ నో. ఓకే, ఓకే సార్. ఓకే, వైవిధ్యంగా ఆలోచించడం. ఎస్ మ్యామ్. విజయ్ మ్యామ్, థ్యాంక్ యూ, సూపర్ సార్. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఇక్కడ మీకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ 2 పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. మనకి ఒక సమస్య వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ఆ ఆలోచనలు అనేది ఆ సమస్యకి పరిష్కారం కింద రాదు. డైవర్జెంట్ థింకింగ్ అంటే మనం ఆ సమస్యని ఏంటంటే కూలంకుషంగా తెలుసుకొని దానికి ఎన్ని రకాలుగా పాసిబిలిటీస్ ఉన్నాయనేది మొత్తం మనము జస్ట్ చెక్ చేసి ఒక ఫామ్ లో మనం దాన్ని మనం ఫార్మేషన్ చేసి మనకు ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుందండి. మనకి డైవర్జెంట్ థింకింగ్ లో చాలా క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. డైవర్జెంట్ థింకింగ్ మనకి డైవర్జెంట్ థింకింగ్ ఎగ్జాంపుల్ అని మీకు ఏమన్నా చెప్పగలుగుతారు? డైవర్జెంట్ థింకింగ్ సుమా మ్యామ్. నథింగ్ సార్. డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ థింకింగ్. జస్ట్ ఇది అంతే. మనకి నార్మల్ థింకింగ్ అంటే ఒక ప్రాబ్లమ్ కి మనం వన్ సైడ్ సొల్యూషన్ చూస్తాం, ఇంకా ఏమీ లేవు, సొల్యూషన్ లేదనుకుంటాం. డైవర్జెంట్ థింకింగ్ లో మనకి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. అవి మనము నోట్ చేసిన తర్వాత ఒక ఫామ్ చేయటమేనండి, జస్ట్ సింపుల్. అటెంటివ్నెస్. మనకి క్రియేటివ్ థింకింగ్ లో అటెంటివ్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అటెంటివ్నెస్ ఇప్పుడు వస్తుందంటే మనకి ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు మనకి అటెంటివ్నెస్ వస్తుందండి. ఈ అటెంటివ్నెస్ అనేది మనకి ఓల్డ్ సేయింగ్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పడం కన్నా, ఆన్సర్ చెప్పేద్దామని ఇంటెన్షన్ కన్నా అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది మనకి ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే, లిజనింగ్ స్కిల్స్ లో మనం వినగలిగితే దానికి ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ ఆన్సర్ మనం ఇవ్వగలము. అట్లాగే అటెంటివ్నెస్. ఒక టాపిక్ మనం తీసుకున్నప్పుడు ఆ టాపిక్ గురించి మనము కొన్ని విషయాలు మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అప్పుడు మనం ఒక సీనియర్స్ దగ్గర నుంచి కానీ మన బుక్స్ నుంచి కానీ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ ని మనం రిలవెంట్ గా మనం గ్యాదర్ చేయగలుగుతున్నామా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయగలుగుతుంది. తర్వాత అబ్జర్వేషన్. ఒక వ్యక్తి మనకు చెప్తున్నప్పుడు మనకి అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి క్రియేటివ్ థింకింగ్. ఎందుకంటే క్రియేటివ్ థింకింగ్ అంటే మనకి ఊరికి జస్ట్ మనం ఎంత ఓపెన్ మైండ్ సెట్ లో ఉన్నా మన మైండ్ లో నుంచి ఊరికి లైక్ మొక్కలు వచ్చి ఊరిని మలిసిపోవండి. మనకి క్రియేటివ్ థింకింగ్ ఎలా వస్తుందంటే అబ్జర్వేషన్. మన సీనియర్స్, మన ఇంట్లో, మన కాలేజ్, మన ఆఫీస్, మన కొలీగ్స్, మన కోవర్కింగ్ ఏరియా, మన మన సొసైటీలో మనం చాలా మంది వ్యక్తుల్ని, చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్ద వ్యక్తులు, గొప్ప ఎవరైనా కానీ మనము ప్రతి ఒక్కరి నుంచి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. మనం ఏదైనా చాలా సందర్భాల్లో మనము ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు ఆఫీస్ లో ఎగ్జాంపుల్, ఆఫీస్ లో మాట్లాడినప్పుడు ఇంట్లో ఎగ్జాంపుల్స్ మాట్లాడుతుంటాం. ఎందుకు? ఇంట్లో అట్లా ఒక చోట వేరే చోట ఇంకో చోట ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తామంటే అక్కడ మనం ఆ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేసి మనం రికార్డ్ చేసుకున్నాం. రికార్డ్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్ మనం అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. కొంతమంది మూవీస్ లో ఎగ్జాంపుల్స్ వాడుతూ ఉంటారు, వేరే ట్రైనర్స్ చెప్పిన వాడుతూ ఉంటారు. లైక్ అబ్జర్వేషన్ అనేది క్రియేటివ్ థింకింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోకస్. మనం ఏ విషయం మీద అయితే, ఏ టాపిక్ మీద అయితే మనము మాట్లాడుతున్నామో ఆ టాపిక్ కి రిలవెంట్ గా మనము రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. వితౌట్ ఎనీ ఫోకస్ మనము క్రియేటివ్ థింకింగ్ కి నాలెడ్జ్ పెంచుకోలేము. తర్వాత మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. అటెంటివ్నెస్ తో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ లో ఒక స్పీకర్ స్టేజ్ మీద మనకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు అతను ఏం చెప్తున్నాడని చెప్పి మనం అలర్ట్ గా వినాలి, అబ్జర్వ్ చేయాలి. అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అతని గెస్చర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, అతను ఏ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఫోకస్డ్ గా ఉండాలి. మన మైండ్ డీవియేట్ చేయకుండా ఫోకస్డ్ గా మనము అదే ఇన్ఫర్మేషన్ ఆయన చెప్తున్నప్పుడు మిగతా పార్టిసిపెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు,
స్పీకర్ పార్టిసిపెంట్స్ దాన్ని బట్టి పార్టిసిపెంట్స్ రియాక్షన్ బట్టి స్పీకర్ ఏ విధంగా చెప్తున్నారు, ఆయన జోక్ చెప్తున్నారా, జోక్ చెప్తున్నప్పుడు పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు, ఈయన సీరియస్ గా చెప్తున్నప్పుడు పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి స్టేజ్ మీద మనం ఉన్నప్పుడు. ఇవన్నీ మనకి అలర్ట్, అబ్జర్వేషన్, ఫోకస్ రావాలంటే మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది లేకుండా మనము అబ్జర్వ్ చేయలేము, ఫోకస్ చేయలేము. మనకి క్రియేటివ్ థింకింగ్ బాగా పెరగాలంటే అబ్జర్వేషన్, ఇంట్రెస్ట్ అనేది ప్రతి విషయంలోనండి. అది మనము ట్రావెలింగ్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనకి కనబడతా ఉంటాయి, ఎదురవుతా ఉంటాయి. లైక్ ట్రైన్లో అవ్వచ్చు, లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు వేరే చోట అవ్వచ్చు, కొన్ని చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ మనం అబ్జర్వ్ చేసుకొని వీటన్నిటి నుంచి మనము క్రియేటివ్నెస్ అని మనం తీసుకోవాలి. మనము మన టాపిక్ రిలవెంట్ గా ఎటువంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు, ఎటువంటి లైన్స్ మనం తీసుకోవచ్చు, ఎటువంటి కంటెంట్ మనం ప్రిపేర్ చేయొచ్చు క్రియేటివ్ గా ఉండేది అనేది వీటన్నిటిని బట్టి మనకు వస్తుందండి. ఫియర్ టు ఫెయిల్యూర్. మనము చాలా విషయాలు కొత్త పనులు చేసేటప్పుడు ఇలా చేస్తే మనం ఫెయిల్ అవుతామేమో, జనరల్ గా ఇలా చేయకూడదు కదా అని నార్మల్ వేలో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే కొత్త పాత్రను చూజ్ చేసుకుంటే ఇది జనాలకు నచ్చదేమో, కొత్త పాత్ర వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైనర్ అయితే కనుక పార్టిసిపెంట్స్ ఇది రిసీవ్ చేసుకోలేరేమో, ఎందుకు రెగ్యులర్ గా వెళ్ళే విధానంలోనే వెళ్దాము, అనవసరంగా ఫెయిల్ అవుతాము అని చెప్పి న్యూ థాట్స్, న్యూ క్రియేటివ్నెస్ మనం ట్రై చేయం. ఎప్పుడు ఒకే మోస విధానంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటే మనము ట్రైనర్స్ అయినా కానీ, లేదా మన ఫ్యామిలీలో కానీ, లేదా మన బిజినెస్ లో కానీ, మన రియల్ లైఫ్ లో కూడా మనం కొత్త విషయాలు ట్రై చేయము. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు ఆఫీస్కి ఒక దారిలో వెళ్తామండి. మనము సబ్ కాన్షియస్ మైండ్ ఆ దారి మనకి, మనము ఫోన్ మాట్లాడితే ఎట్లాగనే వెళ్ళిపోతాం. అట్లాగని చెప్పి మనం కొత్త దారి ఎప్పుడు వెళ్ళాం. ఆ సందులో వెళ్తే ఏముంటుందో, ఏమైనా అడ్డొస్తుందేమో అని చెప్పి మనము భయం, ఫియర్ టు ఫెయిల్యూర్. ఎందుకు అనవసరంగా, మనకి తెలుసు కదా ఇటు వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటాం తప్ప ఒక కొత్త విషయం వైపు క్రియేటివ్ గా థింక్ చేసి మనము ఎవరు చేయండి మనం చేద్దాము అని కొత్త మార్గం వైపు మనం ఎవరు వెళ్ళాం. ఈ ఫియర్ అనేది మన ఫ్యూచర్ మీద ఈ ఫియర్ అనేది విపరీతమైన ప్రభావం చూపిస్తుందండి. మన గోల్స్ మీద మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఫియర్ వల్ల మనం కొత్త థింగ్స్ మనం ఏం చేయలేము, కొత్త థింగ్స్ చేయలేము. తర్వాత మనకి నేర్చుకుంటానికి మనకి భయపడుతుంది. కొత్త విషయాలు మనం నేర్చుకునేది ఫియర్ అనేది మన ఓపెన్ మైండ్ సెట్ ని క్లోజ్ మైండ్ సెట్ గా చేసేస్తుంది. ఎందుకు కొత్త, ఎందుకు వద్దులే, మనకి ఇన్ఫర్మేషన్ చాలే, మనం ఇదే చెప్దాము, లేదు నాకు ఇది ఉంది చాలు అనేది కొత్త విషయాన్ని ఫియర్ నేర్చుకునేవద్దు. అండ్ మనల్ని అందరి ముందు ఓపెన్ గా కూడా ఉండేవద్దు. మనం ఫియర్ గా భయంగా ఉంటాము. చాలా మన బాడీలో కానీ, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కానీ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది లేకుండా చేస్తుంది. మనం స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు మనం ఫియర్ ఉన్నట్లయితే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఫియర్ మనకు ఉండకుండా చేస్తుంది. వన్స్ మనం ఎప్పుడైతే స్టేజ్ మీద ఫియర్ తో కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నామో ఎదుటి పార్టిసిపెంట్స్ కూడా మనల్ని రిసీవ్ చేసుకోరు. ఈయనే కాన్ఫిడెంట్ లేడు, మనకి ఏం చెప్తారు అని చెప్పి పార్టిసిపెంట్స్ కి మనకి మనకి చూసినప్పుడే మనకి నెగిటివ్ థాట్స్ అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి. మనము భయంగా కాన్ఫిడెంట్ గా చెప్పుకోకపోవడం వల్ల మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్దామని వచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ ని మనలే మనం సర్ప్లస్ చేసేసుకుంటాం. ప్రాపర్ గా డెలివరీ ఇవ్వలేము, ఎగ్జాంపుల్స్ చెప్పలేము. క్రియేటివ్నెస్ అప్పటిదాకా ఏదైతే ప్రిపేర్ వచ్చామో ఆ క్రియేటివ్ థాట్స్, క్రియేటివ్నెస్ అంతా మనకి లైక్ ఆ స్టేజ్ ఫియర్ వల్ల మనకి గాల్లోనే కలిసిపోతుంది. ఎప్పుడైనా సరే మనకి ఫియర్ అనేది స్టేజ్ మీద కానీ, క్రియేటివ్నెస్ కొత్త ఆలోచన తీసుకున్నప్పుడు, కొత్త టాపిక్, ఆ కొత్త టాపిక్ కి కొత్త ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్స్ కానీ, ఏసీస్ కానీ, మోటార్ బైక్స్ కానీ మనకి చాలా వరకు ఇదివరకు ఓల్డ్ మోడల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా మోడరేట్ అయ్యి కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. ఇప్పుడు మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్, మనకి ఫస్ట్ డెస్క్టాప్ సిపి ఎంత ఉండేది, సిపి చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు డెస్క్టాప్ చాలా చిన్నది వచ్చింది. మనము చేంజ్ కి భయపడి, ఎందుకు చేంజ్ చేస్తే కొంటారో అని చేంజ్ కి భయపడి మనం చేయకుండా ఉంటే ఇవాళ డెస్క్టాప్ నుంచి ల్యాప్టాప్ వచ్చేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ మన అందరికీ తెలిసింది నోకియా మొబైల్ చేంజ్ కి భయపడ్డారు. ఫియర్, చేంజ్ చేస్తే నా కస్టమర్లు తీసుకోరేమని చెప్పి వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు ఏమైంది, నోకియా బ్రాండ్ ఒకప్పుడు నోకియా బేబచ్చం, ఇప్పుడు నోకియా బ్రాండ్ మార్కెట్లో లేదు. ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్నెస్ తీసుకుంటానికి, క్రియేటివ్ వైపు అడుగులు వేయటానికి భయపడ్డారు. అందుకని మనం ఎప్పుడు సరే మనము కొత్త థాట్స్, కొత్త విషయాలు క్రియేటివ్ గా చేయడానికి భయపడకూడదు. అట్లా భయపడితే మన గోల్స్, మన అంబిషన్స్ అనేవి మనము చేరుకోలేము. రైట్.
మనం స్టేజ్ మీద ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా మనం క్రియేటివ్గా ఆలోచించడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తే రిసీవ్ చేసుకుంటలేదు, మనకి ఈ కొత్త లైన్ చెప్తే క్రియేటివ్గా ఆలోచించి చెప్తే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది చాలా వరకు మన మైండ్లో మనకి చాలా ఆలోచనలు, క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనము మన పాజిటివ్నెస్తో మనము ఫీర్లెస్గా చేసుకోవాలి. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, అమెజాన్ ఉంది. అమెజాన్ ఇట్లా పెడితే లోగో తీసుకుంటారు లేదో అంటే అమెజాన్ పెద్దగా అయ్యేదా? యాపిల్ ఉంది, మనకి యాపిల్ అసలు నేమ్ రాయవసరలా, జస్ట్ ఆ లోగో చూడంగానే మనకి అది యాపిల్ అని తెలిసిపోతుంది. ఎల్ఐసి, లైక్ ఎల్ఐసి సింపుల్ మనందరూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు అమెజాన్ కానీ, యాపిల్ కానీ, ఎల్ఐసి కానీ మనకి ఎల్ఐసి ఎప్పటి నుంచో ఉంది. అమెజాన్, యాపిల్ మనకి రీసెంట్గా ఒక 10 years నుంచి మనందరికి పరిచయం. ఒక కొత్త థాట్ వైపు, ఒక కొత్త క్రియేటివ్నెస్, డిజైన్ వైపు వెళ్ళకపోతే ఇంత మార్కెట్లో ఇంత బ్రాండింగ్ ఉండేదా? యాపిల్ ఒక లగ్జరీ ప్రోడక్ట్. అమెజాన్ ఇప్పుడు మనం షాప్కి వెళ్ళకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్లో కామర్స్లో మనకి ఏది కావాలన్నా ఫ్లిప్కార్ట్, అమెజాన్. మనకి అమెజాన్, యాపిల్ భయపడి కొత్త వైపు వెళ్తే ఇప్పుడు యాపిల్ కాస్ట్ చాలా ఎక్కువ కంపేర్ టు శాంసంగ్, నోకియా, అదర్ మొబైల్స్ కాల్ చేస్తే. కానీ ఇంత కాస్ట్ పెడితే నేను మార్కెట్లో క్లిక్ అవుతానో లేదో అని చెప్పి ఆలోచిస్తే ఇంత మార్కెట్లో ఇంత బ్రాండింగ్ వరల్డ్ వైడ్గా నెంబర్ 1 బ్రాండ్ ఉండగలుగుతాడా? ఉండలేరు. ఇంత కాస్ట్ పెడుతున్నాను, ఒక్కొక్క మొబైల్ 1 lakh పైన ఉంటుంది, 1,50,000 పైన ఉంటుంది. ఇంత కాస్ట్ పెడుతున్నాను, ఇంత కాస్ట్ పెట్టి నేను తయారు చేస్తున్నాను, మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాను, నేను సేల్స్ అవ్వకపోతే లాస్ అయిపోతాను అనుకుంటే యాపిల్ ఇంత మార్కెట్లో అయ్యేదా? వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించారు. కాస్ట్ ఉన్నా కానీ, అంత ప్రొడక్ట్ రేట్ హై అయినా కానీ క్రియేటివ్గా ఆలోచించారు. క్రియేటివ్గా ఆలోచించి మార్కెట్లోకి వచ్చారు. దే సక్సీడ్. యాపిల్ నౌ వరల్డ్స్ నెంబర్ 1 బ్రాండింగ్. అమెజాన్ వరల్డ్ నెంబర్ 1. అమెజాన్ యొక్క క్రియేటివ్నెస్ ఎక్కడుంది? A to Z విత్ స్మైల్ సింబల్. వాళ్ళు ఫెయిల్యూర్ గురించి బాధపడకుండా సక్సెస్ వైపు వెళ్తానికి క్రియేటివ్గా ఆలోచించి మనకి ఈ లోగోస్ అనేది అమెజాన్ ఆ బ్రాండింగ్ చూడంగానే అమెజాన్ మనకు కూడా అట్రాక్టివ్ అవుతాం. అది క్రియేటివ్గా జస్ట్ ఒక లోగో, ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయడం అంటే అట్రాక్టివ్నెస్ ఉండాలి, మైండ్లో మనకు అదే గుర్తుండాలి. అందుకని మనం ఇప్పుడు ఫెయిల్యూర్కి మనం భయపడకూడదు. ఫెయిల్యూర్కి భయపడి మన గోల్స్ని మనం సప్రెస్ చేసుకోకూడదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫియర్ అవుతున్నాం అనుకుంటే ఆ ఫియర్ని అధిగమించేలాగా మన క్రియేటివ్నెస్ మనం పెంచుకోవాలి. అరే ఇది చేస్తే నేను కరెక్టో కాదు, చేయగలనో లేదో అనుకున్నప్పుడు మన నాలెడ్జ్ ఇంకా మనం పెంచుకోవాలి. ఆ కన్సర్న్ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ లైక్ ఆ టాపిక్, ఆ సబ్జెక్ట్ మీద మనం ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ నాలెడ్జ్ పెంచుకొని ఆ ఫీల్ని సప్రెస్ చేసి క్రియేటివ్ థాట్స్, క్రియేటివ్ వైపు పైన వెళ్ళి మనము ఆ ప్రొడక్ట్ని కానీ, ఆ టాపిక్ని కానీ మనం చాలా సక్సెస్ఫుల్గా ప్రజెంటేషన్ చేయొచ్చు అన్నమాట. మనకి క్రియేటివ్ థింకింగ్లో ఫియర్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఫెయిల్ అవుతాము అన్న ఇంటెన్షన్ అనేది మనకి అసలు ఉండకూడదు. మనం ఎప్పుడు చాలా పాజిటివ్గా, సక్సీడ్గా ఉండాలి. అండ్ బీ కొలాబరేట్. బీ కొలాబరేట్ అంటే జస్ట్ కొలాబరేషన్ అంటే ఏమైనా చెప్పగలుగుతారు సార్? కొలాబరేషన్, వాట్ ఈస్ మీన్ బై కొలాబరేషన్? Combining two things with Yes, common purposes to achieve a massive goal. Yes, సహకారం. sir. సహకారం. సహకారం. Coming together and working for a common goal. business Yes, partners, ma'am. Thank you. collaborations. Thank you. And మనకి it is an exchange of ideas between two to achieve the common different goal. ఓకే parties. సార్, ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ. అండ్ మనకి టెలిఫోన్ ఎవరు కనిపెట్టారండి? గ్రాహం బెల్. Graham Bell. ఎలక్ట్రిసిటీ? థామస్ ఆల్వా ఎడిసన్. టెస్లా? Elon Musk. మనకి ఫస్ట్ ఏరోప్లేన్ ఎవరు కనిపెట్టారు సార్? రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్. బల్బ్? Bulb Edison. బల్బ్ థామస్ ఎడిసన్ సార్. థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ ఒకటే కనిపెట్టాడు సార్, ఇంకా కనిపెట్టాడా? 18,000 రకాల పైన కనిపెట్టాడు సార్. ఒక్కడే కనిపెట్టారు, ఇంకెవరిదైనా కొలాబరేట్ చేశారా? కొలాబరేషన్ తోనే. ఎస్, ది పవర్ ఆఫ్ కొలాబరేషన్. నేను అది చెప్దామని మిమ్మల్ని అందరూ ఎగ్జామ్స్ అడిగాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ఆల్ పార్టిసిపెంట్స్. కొలాబరేషన్, బీ కొలాబరేట్ అంటే
మనకి ప్రపంచంలో అతి ముఖ్యమైనవి, ఇంపార్టెంట్వి, అతి పెద్ద పెద్ద వస్తువులు, సైంటిస్టులు కొంతమంది ఒక్కలే కనిపెట్టినవి ఉన్నాయి. కొలాబరేట్ అవి చాలా పెద్ద పెద్దవి కనిపెట్టినవి ఉన్నాయి. అంటే కొలాబరేషన్ మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు, ఒకరికొకరు మనకి హ్యాండ్, లైక్ మనం మ్యూచువల్ గా బెనిఫిట్ అవ్వటం, మ్యూచువల్ గా ఐడియాలజీ షేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో కొంతమంది పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటుంది. కంపెనీస్ పెద్ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అవచ్చు, ఫ్లిప్కార్ట్, యాపిల్, దీంట్లో చాలా చాలా మందికి సిఇఓస్, డైరెక్టర్స్ ఉంటారు. మనకి బోర్డ్ మీటింగ్ జరిగినప్పుడు అందరూ కూర్చొని ఓపెన్ ఫర్మ్ లో ఐడియాస్ డిస్కస్ చేస్తూ ఉంటారు. మన కంపెనీకి ఏదైతే ఏ నిర్ణయం తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఏ డెసిషన్ అనేది మనము ఫ్యూచర్ లో ఈ ఇయర్ ఫైనాన్షియల్ గోల్స్ మనం ఫైనాన్షియల్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మన బిజినెస్ స్ట్రాటజీ ఎట్లా వెళ్ళాలి అనేది కూర్చొని డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక్కొక్క బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2-3 years బ్యాక్ చూసుకుంటే యూనియన్ బ్యాంకు, విజయ బ్యాంకు జస్ట్ కొలాబరేషన్ ఒకటైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనేది కొలాబరేట్ అయింది. ఇట్లాగేంటంటే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు కలిసి ఒక పెద్ద ఫరంగా అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఈ కొలాబరేషన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే క్రియేటివ్ థింకింగ్ లో మనం కూడా మన సీనియర్స్ తో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మనం కూర్చొని డిస్కస్ చేస్తూ ఉండాలి. క్రియేటివ్నెస్ అనేది జస్ట్ మన ఒక్కరు ఆలోచించే పుట్టదండి. ఎదుటి వ్యక్తి మన కూర్చొని జస్ట్ మన థాట్స్ మనం ఈక్వల్ షేర్ చేసుకుంటూ ఉండాలి. షేర్ చేసుకున్నప్పుడే మనకి కొత్త కొత్త థాట్స్, ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. మన కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. ఈ అన్వాంటెడ్ లైక్ స్క్రాప్ ఇన్ఫర్మేషన్, స్క్రాప్ థాట్స్ అట్లా ఏమి ఉండదు అనమాట. కొలాబరేషన్ కూర్చొని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నప్పుడు, మన ఐడియాలజీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి క్రియేటివ్నెస్ అనేది మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మనకి బాగా షైన్ అవుతుందండి మన క్రియేటివ్నెస్ అనేది. అండ్ మనకి కొలాబరేట్ అవుతున్నప్పుడు మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో కూడా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన ఒక స్టేజ్ మీద ట్రైనర్ గా మనము ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఒక టాపిక్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఇందాక మనము వ్యక్తులతో కొలాబరేటివ్ ఇన్ఫర్మేషన్ చేసాము. మనము బుక్స్ నుంచి, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి, మన సీనియర్స్ నుంచి, మన పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మనం చాలా వరకు ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు అండి. కొలాబరేషన్ అంటే క్రియేటివ్నెస్ పెంచుకుంటానికి మనకి ఎప్పుడైనా సరే మనకి క్రియేటివ్నెస్ ఎప్పుడు వస్తుందంటే డిస్కషన్ లో నుంచే మనకి వస్తుంది. డిస్కషన్ నుంచి మనకు ఆలోచనలు పడతాయి. ఆలోచన నుంచి మనము ఓపెన్ మైండ్ తో ఆలోచించిన దాన్ని బట్టి మనకి క్రియేటివ్నెస్ అనేది పెరుగుతుందండి. క్రియేటివ్నెస్ పెరగాలంటే మనం ఒక్కలమే కూర్చొని సోషల్ మీడియా ముందు కూర్చున్నా కానీ, లైక్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కానీ, ఒక్కలమే బుక్స్ చదివినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఒక్క నుంచే కాదు. మనకి ఒక 100 రూపీస్కి 100 రూపీస్ అయితే ఎట్లాగో, ఒక 1 రూపీ అయిపోయి 99 ఎట్లాగో, మనం క్రియేటివ్నెస్ పెంచుకోవడానికి బుక్స్ చదవాలి, వీడియోస్ చూడాలి, అండ్ మనకి మ్యాగజైన్స్ చూడాలి, మన సీనియర్స్ కానీ, మన టీచర్స్ నుంచి కానీ, మన అందరి నుంచి మనం ఐడియాలజీ తీసుకోవాలి. ఇది ఇప్పుడు రాదండి. జస్ట్ ఏంటంటే మనకి షైన్ అవుతూ వెళ్ళాలి, మనం డిస్కస్ చేస్తూ వెళ్ళాలి. అట్లా చేస్తూ ఉంటే స్లోగా మనకి క్రియేటివ్నెస్ అని పెరుగుతుంది. ఇప్పుడు ఒకేసారి క్రియేటివ్నెస్ పెంచేసుకుంటాం అంటే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అని ఒకేసారి మనం కూర్చొని ఆలోచించిన 10 మందితో మాట్లాడినా అది రాదనమాట. లైక్ ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది కన్సిస్టెన్సీ ఉంటేనే ఆ క్రియేటివ్నెస్ అనేది కూడా మన బ్రెయిన్ లో మనకు ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం ఆలోచించే కెపాసిటీ రేట్ పెరుగుతూ ఉంటుంది. డెసిషన్ తీసుకునే పవర్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. కొలాబరేషన్ లోనే మన మంచి నిర్ణయాలు విత్ క్రియేటివ్ గా మనకి తీసుకుంటానికి ఉపయోగపడతాయి. డెసిషన్ కొలాబరేషన్ లో కూర్చొని డెసిషన్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే. అండ్ మనకి మీకు కొలాబరేట్ అయిన బిగ్ కంపెనీస్ అన్న మీరు చెప్పగలుగుతారు? మార్కెట్ లో కొలాబరేట్ అయ్యి పెద్దగా సక్సెడ్ అయిన కంపెనీస్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారు? మారుతి సుజుకి. ఎస్ సార్. మారుతి సుజుకి ఏ కంపెనీ అయింది సార్? హీరో సుజుకి హోండా, మారుతి రెండు కొలాబరేట్ అయినాయి. మారుతి సుజుకి, హీరో హోండా ఇప్పుడు విడిపోయినాయి. ఇదివరకు హీరో హోండా కలిసి ఉన్నప్పుడు చాలా మంచి బ్రాండింగ్ ఉండేదండి. అవును. ఇప్పుడు హీరో హోండా అయిపోయిన తర్వాత హోండాకు ఉంది, హీరోకి లేదు. ఇట్స్ ద పవర్ ఆఫ్ కొలాబరేషన్. అట్లాగే మనకి ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా, నాలెడ్జ్ షేరింగ్ కూడా మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తితో మనము అంటే అతను కూడా అంతే థాట్స్, ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళతో, అంటే నాట్ ఓన్లీ ఐక్యూ లెవెల్స్ అండి, ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నామో డిస్కషన్ లో మనకి ఎక్కువ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొలాబరేషన్ అనేది మనకు అంత బాగా ఉపయోగపడుతుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, క్రియేటివ్ థింకింగ్ కి అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
లైఫ్ లో ఇండివిజువల్ లైఫ్ లో ఎప్పుడైనా సరే మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ అని ఎప్పుడైనా మీకు థాట్ ఆలోచించారండి? ఏదైనా మీకు ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక సన్నివేశం మీ ఎవరన్నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశారా? అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అని మనము కొన్ని మూవీస్ లో బోర్డ్ మీటింగ్స్ అప్పుడు కానీ లేదా కొన్ని మ్యాగజైన్స్ లో కానీ అట్లా మనం కొన్ని చూస్తూ ఉంటాము. జస్ట్ ఎవరైనా ఎప్పుడన్నా వాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బాక్స్? ఎవరైనా చెప్పండి. మనం బాక్స్ అంటే మనం ఆల్రెడీ finance ఎగ్జిస్టింగ్ లిమిటేషన్స్ అండి. ఓకే సార్. ఒక విషయాన్ని గురించినటువంటి మనకు ఒపీనియన్స్ ఉంటాయి, ఓకే. ఎగ్జిస్టింగ్ ఒపీనియన్స్. ఈ ఎగ్జిస్టింగ్ ఒపీనియన్స్ కి బిలీఫ్స్ కి దాటి వాటికన్నా భిన్నంగా వాటిని ఓవర్కమ్ చేసి ఆలోచించడమే అవుట్ ఆఫ్ ది బాక్స్ అండి. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అందరూ కొంతవరకే ఆలోచిస్తారండి. మన కాడ కొంతవరకు ఆలోచిస్తారు. ఎస్ శివ సో గారు. దాని ముందు ఆలోచించాలని అందరూ భయపడతారు. సో Yes, sir. ఎందుకు భయపడతారు సార్? ఫియర్నెస్ ఉండగా డేర్ చేయకుండా అవుట్ ఆఫ్ బాక్స్ లోనే ఉండిపోతారు. బయటికి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, డేర్ చేయలేదు. ఎస్. ఇంకా సార్ ఇంకెవరైనా చెప్తారా? థ్యాంక్ మన యూ కాడ అండి. 1 రూపీ ఉంటే మన కాడ 1 రూపీ ఉంటే 10 రూపీస్ వస్తువు ఎలా కొనాలని ఆలోచించే విధానం. ఓకే సార్, ఇది కూడా అవుట్ ఆఫ్ ది బాక్సే. లైక్ అది ఇంకొక కాన్సెప్ట్ లో వస్తుందండి. లైక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ నథింగ్ బట్ ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే ఏమనిపిస్తుంది సార్? మీరు థాట్ ఐడియా వస్తుందా? థాట్ వస్తుందా? లాంగ్ లో ఉన్న దాన్ని చూస్తున్నారు. మనకి సహజమైన కళ్ళతో కనపడని దాన్ని సహాయంతో వేరే దాంతో చూడటం. ఎస్ విజయ్ గారు, వేరే దాంతో సహాయంతో చూడటం అంటే లైక్ ఆ వేరే సహాయం ఏమి ఉంటుంది అంటారు? బైనాక్యులర్ తో చూస్తున్నారు. ఎస్ సార్, అక్కడ మనకి పిక్చర్ లో ప్రౌడ్ పరంగా బైనాక్యులర్ సార్. లైక్ ఆలోచన ఐడియా. సూపర్ సార్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ. కృష్ణ గారు థ్యాంక్ యూ అండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ సార్, మనకి కొన్ని మన బ్రెయిన్ లో మనం చిన్నప్పటి నుంచి కొన్ని లిమిటేషన్స్ ఆఫ్ థాట్స్ మన బ్రెయిన్ లో ఇది ఇక్కడ వరకే, ఇది ఇంతవరకే, ఇది ఇలాగే అని మనము కొన్ని లిమిటేషన్స్ మనము ప్రీ డిఫైన్ గా పెట్టేసుకుంటామండి. ఆ లిమిటేషన్స్ దాటి ఆ లిమిటేషన్ బ్రేక్ చేసి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఇట్స్ కాల్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సింపుల్ గా అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ఆలోచనని మనకి ఏం లిమిట్ చేస్తుంది? ఎనీవన్? మన ఆలోచనని లిమిట్ చేయడానికి కారణం ఏంటి? మనం ఇక్కడ దాకా ఎందుకు లిమిట్ తాగిపోతున్నాము? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మూఢనమ్మకాలు. ఓకే, వన్ ఆఫ్ ది రీజన్. భయం. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. సార్ బాలకృష్ణ గారు. హలో సార్, సార్ చెప్పండి. మనం నివసించే ఏరియా చుట్టుపక్కల వాతావరణం, మనం పెరిగిన నివసించే వాతావరణం. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఎస్. మెయిన్ ఫియర్ సార్. ఎస్ సార్, మెయిన్ ఫియర్. మనం అవుట్ ఆఫ్ ది బాక్స్. థ్యాంక్ యూ సార్ అందరూ రెస్పాండ్ అయినందుకు. సార్ మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎందుకు ఆలోచించలేమంటే ఇప్పుడు మీరు అందరూ చెప్పిన కారణాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు వెళ్ళే ఒకే మోస విధానంలో వెళ్ళిపోతాం. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. జరగరాందని జరిగితే 1,00,000 రూపాయలు పోతాయి, ఉన్నాయన్నీ పోతాయి. ఎందుకు మనకి అంత రిస్క్? అందరూ అలాగే పెట్టారు, అలాగే పెడతాం. ఆ రిస్క్ ని మనం తీసుకోమండి. రిస్క్ ని తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? మనకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావు. లేదా రిస్క్ తీసుకున్నా తీసుకోకపోయినా లాభాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదో జరిగిపోద్ది. మనము ఎప్పుడు వెళ్ళే విధానాలు కాకుండా కొత్త విధానాలు వెళ్తే ఏదో అయిపోద్ది అన్న థాట్, ఆ ఫియర్ మీకు ఇంతకు ముందు చెప్పాను. ఆ ఫియర్ ఉంటే మనం ఏదైతే మనము క్రియేటివ్ ఆలోచించాలని చెప్పానో ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే మనకొద్దు. 1,00,000 రూపాయలు పెట్టి నెలకు 2,000 రూపాయలు వచ్చినా కానీ మనం ఇట్లాగే వెళ్దాం. క్రియేటివ్ ఆలోచిస్తే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 10,000 వస్తాయి. నార్మల్ ఆలోచనలు ఒక రెగ్యులర్ గా వెళ్ళే విధానం అయితే నెలకు 2,000 వస్తాయి. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టి
నెలకి 10,000 వచ్చేదానికి పోయి 1,00,000 రూపాయలు పోవడం కంటే 2,000 రూపాయలు వచ్చినా చాలు, మన అసలు మనకు ఉంటది కదా అని చెప్పి ఆ ఇంటెన్షన్ తో మనము అసలు కొత్త థాట్స్ క్రియేటివ్నెస్ లోకి వెళ్ళమండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ అసలు ఆలోచించాం. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు బిజినెస్ గురించి చెప్పాను. లేదు, ఇందాక మీకు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఒక బస్సు గురించి చెప్పాను. ఒక బస్సు గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరైనా మనకి స్టేజ్ మీద బస్సు గురించి చెప్పమంటే 4 అద్దాలు, ఎదుర 2 డోర్లు, నేమ్ బోర్డు, 4 చక్రాలు అంటే ఎలా ఉంటది? అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి అసలు బస్సు ఉంటదండి. అసలు రోడ్డు మీద వెళ్తే వస్తది దాని స్పీడ్. అసలు యాక్సిలరేటర్ తొక్కే కొద్దీ 120, 150 అసలు వెళ్ళిపోద్ది అంతే. అసలు బ్రేక్ వేస్తే ఆన్ ది స్పాట్ 1 సెకండ్ ఆగిపోద్ది. సడన్ గా గేదొచ్చినా గాని. అసలు ఆ సీట్లు ఉంటాయి. అసలు ఎంత కుషన్ ఉంటదంటే అసలు ఏసీ వస్తది. ఎండాకాలం కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నట్టే ఉంటది. లైక్ ఒక బస్సు గురించి చెప్పన్నప్పుడు 4 చక్రాలు, ఒక అద్దం అనేది మన నార్మల్ విధానం అయితే, ఆ బస్సుని మనం దాన్ని వర్ణిస్తూ దాని ఫ్యూచర్స్, దాని ఫీలింగ్ మనం చెప్పడం. అసలు బస్సులో కూర్చుంటే, సీట్ లో కూర్చుంటే ఏసీ కింద, మన ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్ లో కూర్చుంటే థమ్స్అప్ బాటిల్ ఎంత గడ్డగట్టిద్దో మనం అంత చల్లగా ఉంటుంది మనకి ఎండాకాలం కూడా. అసలు అట్లా వర్ణిస్తున్నప్పుడు ఏదంటే వి ఫీల్. ఈ ఎగ్జాంపుల్ మనకి మన ప్రీవియస్ క్లాసెస్ లో మన ట్రైనర్స్ చాలా మంది మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. మనకి మాధవి మ్యామ్ కూడా చెప్పారు. కళ్ళు మూసుకొని ఒక మ్యూజిక్ వస్తున్నప్పుడు అట్లాగా మీరు అట్లా వెళ్ళారని చెప్పినప్పుడు మనందరం చాలా అట్లా ఫీల్ అయ్యి అనుభవించిన వాళ్ళు, ఆ ఫీలింగ్ మనకు అనిపించిన వాళ్ళు. అట్లాగే మనం ఎప్పుడైనా సరే ఒక స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆ టాపిక్ గురించి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. ఎప్పుడైతే మనము అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి అంత క్రియేటివ్ గా చెప్పగలిగామో, ఆ విన్న పార్టిసిపెంట్స్ కూడా మనల్ని అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు, మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ప్రీవియస్ గా మీకు చాలా క్లాసెస్ జరిగినప్పుడు, ఆన్లైన్ క్లాసెస్ జరిగినప్పుడు మాధవి మ్యామ్ గాని, రాజు గారు గాని, చాలా మంది స్పీకర్ తబితా మ్యామ్ గాని, అంటే వాళ్ళు చెప్పిన విధానానికి, వాళ్ళు చెప్పిన క్రియేటివ్ విధానానికి మనందరం ఇంప్రెస్ అయ్యాం. ప్రవీణ్ కల్ప టైం మేనేజ్మెంట్ చెప్పినప్పుడు కానీ, చాలా వాయిస్ మాడ్యులేషన్ క్లాసెస్ జరిగిన ప్రతి ఒక్క క్లాస్ గురించి ప్రతి ట్రైనర్ సూపర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా క్రియేటివ్ గా చెప్పారు. సార్ చెప్పినప్పుడు మీకు అరే ఇది మనకు తెలుసు కానీ దీన్ని ఎట్లా కూడా చెప్తారా, ఇది మనకు తెలియదే, ఓకే ఇది తెలుసు కానీ ఈ విధానంలో మనకు తెలియదే, ఒక వాయిస్ మాడ్యులేషన్ పిచ్చు పేజ్ పాజ్ ఇలా ఉంటదా మనం రోజు మాట్లాడేదానికి అని మనకు తెలియదే. జస్ట్ మన ట్రైనర్స్ అందరూ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆలోచించి మనకు చెప్పారు. అందుకని మనకు బ్రాండింగ్ గుర్తుండిపోయింది. ఇప్పుడు అమెజాన్ ఉంది, స్మైల్ సింబల్ ఉంది, యాపిల్ ఉంది. జనరల్ గా యాపిల్ అంటే ఫుల్ యాపిల్ ఉండాలి. ఒక ఎడ్జ్ లో ఎందుకు కట్ చేసి ఉంది, తినేసి ఉంది? ఎవరైనా చెప్పగలుగుతారు? పార్టిసిపెంట్స్ ఎవరన్నా? మనకు అది న్యాచురల్ నాకు యాపిల్ వచ్చిన ఉండే ఒపీనియన్ కి భిన్నంగా ఇంప్రెషన్ ఇస్తుందండి. అది ఎస్ సార్, డిఫరెంట్ ఆఫ్ ఇంప్రెషన్ ఇవ్వటం. ఎస్ సార్, తెలుసుకోమదు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా? ఆ మొక్క తినేసాక ఐడియా వచ్చిందేమో సార్, క్రియేటివ్ గా ఆలోచిద్దామని. మీ ఆన్సర్ సూపర్ మేడం. ఇంకెవరన్నా? మేజర్ గా అటెన్షన్ గ్యాదర్ చేస్తారు సార్, డిఫరెంట్ గా ఉండేదని. ఎస్, శశికుమార్ గారు, అటెన్షన్ గ్యాదరింగ్ అండి. మనకి బిజినెస్ లో ఏదైనా లోగో మనకి ఎప్పుడంటే ఆ లోగో చూడంగానే ఆ అటెన్షన్ గ్యాదరింగ్ చేసి ఆ లోగో అనేది ఆ పూర్తి కంపెనీ గురించి చెప్పేస్తుంది. ఆ లోగో అనేది యాక్చువల్గా లోగో మీనింగ్ ఆ కంపెనీ గురించి మొత్తం చెప్తాం. యాపిల్ అనే పేరు చెప్పకుండా ఆ సింబల్ చూస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఈనాడు పేపర్ చాలా మంది రోజు చూస్తాము, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. కానీ ఈనాడు పేపర్ మెయిన్ పేజ్ లెఫ్ట్ సైడ్ కింద ఇది సంగతి ఒక కార్టూన్ ఉంటుంది. అది క్రియేటివ్నెస్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ అనుకో. ఇప్పుడు ఆలోచించండి, ఒక 1000 పదాలు, 1,00,000 పదాలు చెప్పలేదు, ఒక బొమ్మ చెప్పేస్తుంది. ఒక చిన్న కార్టూన్ చెప్తుంది సార్. ఎస్, దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్నెస్ అండ్ థింకింగ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మన బ్రాండింగ్ చేసేటప్పుడు కానీ, బ్రాండింగ్ అనేది నాట్ ఓన్లీ బిజినెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, రేపు రోజున మీకు సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ట్రైనర్స్ అవుతారు. ట్రైనర్స్ అయిన తర్వాత మీకు ఒక ఓన్ బ్రాండింగ్ కావాలి. శశికుమార్ గారు, కృష్ణ గారు, సుమా మ్యామ్, విజయ మ్యామ్, ఆదాం గారు, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక బ్రాండింగ్ కావాలి. బ్రాండింగ్ ఎట్లాగా? ఒక అమెజాన్ స్మైల్ సింబల్ లాగా, ఒక యాపిల్ విజయ మ్యామ్ కొరికి తినేస్తే ఆలోచన వచ్చినట్టుగా, అట్లా మీ ఓన్కి ఒక బ్రాండింగ్ కావాలి. అట్లా మీకు బ్రాండింగ్ కావాలంటే మీరు ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నారు స్టేజ్ మీద? వితౌట్ మీరు ఓపెన్ మైండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారా లేదా?
వితౌట్ ఫియర్ మీరు చెప్పగలుగుతున్నారా లేదా? మీరు అటెంటివ్ గా ఉండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నారా లేదా? డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారా లేదా? బుక్స్ అవ్వచ్చు, నావెల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు, లేదా మన టీచర్స్ అవ్వచ్చు, మన కో ట్రైనర్స్ అండ్ సీనియర్ ట్రైనర్స్ నుంచి అవ్వచ్చు. అటెంటివ్ గా మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామా లేదా? నలుగురితో కొలాబరేట్ అవుతున్నామా లేదా? కొలాబరేషన్ అంటే మనం నలుగురితో కలిసిపోవటం అనేది. కొలాబరేషన్ నథింగ్ బట్ విజయ్ మ్యామ్, శశికుమార్ సార్, కృష్ణ సార్ ఉన్నారు. జస్ట్ అందరితో మ్యూచువల్ గా కలిసి మనం ఒక చోట జనరల్ ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాలజీ మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అట్లా ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాలజీ మనం షేర్ చేసుకుంటున్నప్పుడు మనకి కొత్త కొత్త థాట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఆ థాట్స్ వచ్చినప్పుడు మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తాము, థాట్స్ వస్తాయి. కానీ అది ఎప్పుడు మనకి సక్సీడ్ అవుతుంది? ఇంప్లిమెంట్ చేసినప్పుడు. ఎస్. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి మనము భయపడకూడదండి. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తే అంత కాన్ఫిడెంట్ గా, అంత ఫాస్ట్ గా సక్సీడ్ అవుతుంది. ప్రతిరోజు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ లో కొత్త డే ప్లాన్, ఒక బిజినెస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాము, కానీ చెయ్యం. ఎప్పుడైతే ఆ ఇంప్లిమెంట్ చేసామో అప్పుడు మనకి సక్సీడ్ అవడం స్టార్ట్ చేస్తాం. అట్లాగే మనము ట్రైనర్ గా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, ఒక కంటెంట్ మనం చెప్తున్నప్పుడు మనం ఎంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకున్నామో దాన్ని మనం క్రియేటివ్ గా ఎంత బాగా చెప్పగలుగుతున్నాము, ఎంత బాగా బయటకు అవుట్పుట్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాము అనేది మన మైండ్ లోకి వచ్చినప్పుడు, మనం ఆలోచించి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం అవుట్పుట్ ఇచ్చినప్పుడు, బియాండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఎక్స్ప్లెనేషన్, ఎగ్జాంపుల్స్ కానీ ఆ టాపిక్ కంటెంట్ కానీ మనం చెప్పగలిగినప్పుడే, అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళగలిగినప్పుడే లైక్ మనకి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో లైక్ బుల్లెట్ దిగిందంటారే అట్లా అయిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన మనసులో మన హత్తుకుపోతుంది అనమాట. అందుకని ఎప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదన్నా ఒక టాస్క్ కానీ లైక్ బిజినెస్ ఆలోచన కానీ మనము ఒక ఇన్ఫర్మేషన్ మీద, కంటెంట్ మీద ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నప్పుడు కానీ ఎప్పుడు రెగ్యులర్ విధానంలో జనరల్ గా చాలా మంది కొంతమంది ఎక్కువగా ఈ మధ్య కాలంలో 265 + 386 ఎంత అన్నా కానీ క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నారు. ఏముందో నేను చేస్తాను అప్పుడప్పుడు. అంటే ప్రతిదీ గూగుల్ చేయకూడదు. మనము మన మైండ్ లో మనకు ఓన్ గా క్యాలిక్యులేషన్స్ రావాలి. అట్లా చేయగలిగినప్పుడే మనము అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం చెప్పగలుగుతాం. ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మోస విధానంలో ఉండకూడదు. చాలా కొత్తగా చెప్పాలి ప్రెజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, చికెన్ ఉంది, చిన్నప్పటి నుంచి చికెన్ తెలుసు అందరికి, చికెన్ కర్రీ తెలుసు. కానీ ఈ మధ్య మండీ చికెన్, గ్రిల్ చికెన్, అట్లాగా బొగ్గుల మీద కాల్చేది. అదేంటి? చికెన్ ని మనకి చికెన్ షాపులు చాలా క్రియేటివ్ గా ప్రజెంట్ చేస్తున్నారు. పదార్థం చికెనే, బొగ్గుల మీద కాల్చేదా, కుంపట్లో కాల్చేదా, ఓవెన్ లో కాల్చేదా, డీప్ ఆయిల్ లో కాల్చేదా, లైక్ టైప్స్ అనమాట. మనం ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ లో క్రియేటివ్ గా వెళ్తామో అప్పుడే కానీ మనకి బిజినెస్ పరంగా అయినా కానీ, మనం యాజ్ ఎ ట్రైనర్ గా అయినా కానీ మనం సక్సీడ్ అవుతాము. క్రియేటివ్ గా చెప్పగలిగినప్పుడే పార్టిసిపెంట్స్ అందరికి ఎఫెక్టివ్ గా మనం చెప్పగలుగుతాం. అండ్ విజువలైజేషన్, మనకి క్రియేటివ్నెస్ లో విజువలైజేషన్ ఎందుకని ఉపయోగపడుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? మనకి ఫస్ట్ విజువలైజేషన్ సార్ ఎక్సెప్ట్ కే కృష్ణ గారు, శశికుమార్ గారు, విజయ్ గారు. ఫాస్ట్ గా గుర్తు పెట్టుకోవడానికి. ఓకే సార్. బాలకృష్ణ గారు, నరసింహారావు గారు, ఇంద్రసాయి, శ్యాంప్రసాద్ సార్, శ్రీనివాసరావు సార్, ఏడుకొండల గారు. అంటే మనం తీసుకున్న ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని విజువలైజ్ చేసి చూసుకోవడం వల్ల మనకు ఒక రకమైన క్లారిటీ వస్తుందండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా మనం క్రియేటివ్ థింకింగ్ లో ఓపెన్ మైండ్ తో ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి, అబ్జర్వ్ చేయాలని చాలా చెప్పాము. ఇవన్నీ చేసిన తర్వాత మనం ప్రెజెంటేషన్ ఎలా చేస్తాము? వితౌట్ ఎనీ విజువలైజేషన్. ఇప్పుడు మనకి మూవీ చూసినప్పుడు మనకి ఒక సీక్వెన్స్ వస్తుంది, మనకి స్క్రీన్ ప్లే అంటాం మూవీలో. వితౌట్ స్క్రీన్ ప్లే ఆ మూవీ మనకు అందంగా ఉండదు, చూడాలనిపించదు. కొన్ని మూవీస్ మనం చూసినప్పుడు మనం మూవీ చూసి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం, అరే అసలు మూవీ చూస్తున్న సేపు తల పక్కకు కూడా తిప్పాలి నేను, అసలు అంత బాగుంది మూవీ అని ఆ మూవీ గురించి మనం చెప్తాం. ఎందుకు? ఆ స్క్రీన్ ప్లే, ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందనే స్క్రీన్ ప్లే. అట్ ది సేమ్ టైం మన ఒక కంటెంట్ అనేది మనం యాజ్ ఎ ట్రైనర్ గా స్టేజ్ మీద మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆ సీక్వెన్స్ ఏ రకంగా చెప్తున్నాము, మనము మైండ్ లో 100 ఆలోచనలు పెట్టుకుంటాం. ఈ టాపిక్ ఈ రకంగా చెప్పాలి,
అని ఈ టాపిక్ ఈ ఎగ్జాంపుల్ చెప్పాలి, లేదా ఈ టాపిక్ నేను ఇంత బాగా ఎలాబరేట్ చేసి అసలు పార్టిసిపెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పాలి, చాలా డీప్ గా చెప్పాలి, నేను చెప్పే విషయం వాళ్ళకి గుర్తుండిపోవాలి అని చెప్పి మనం చాలా చాలా ఆలోచనలు మనం పెట్టుకుంటాం. కానీ మీకు ఫస్ట్ చెప్పాను, ఓపెన్ మైండ్ సెట్ లో మైండ్ సెట్ ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు మనం నోట్ చేసుకోవాలని చెప్పాను. అట్లా నోట్ చేసిన తర్వాత మనం విజువలైజేషన్ చేసుకోవాలి. వితౌట్ విజువలైజేషన్ మనం ప్రెజెంటేషన్ చేస్తే అది 1 2 3 4 5 6 7 8 9 10 ఆర్డర్ రాదు, 10 4 3 6 8 9 1 2 4 వస్తుంది. విజువలైజేషన్ చేసుకోకుండా మనం ఎప్పుడు మన ప్రిపరేషన్ అనేది ప్రెజెంటేషన్ చేయకూడదు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఎంత బాగా క్రియేటివ్ థాట్స్, క్రియేటివ్ గా ఆలోచించి, క్రియేటివ్ కొటేషన్స్ అవ్వచ్చు, క్రియేటివ్ ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, చాలా క్రియేటివ్ గా, చాలా మోడరేటివ్ గా మన ప్రెజెంటేషన్ ఇద్దామని ప్రిపేర్ అయి వెళ్ళినా, మనం ఫస్ట్ ప్రిపరేషన్ చేసే ముందు విజువలైజేషన్ చేసుకొని దాన్ని మనం ఆర్డర్ ఒక సీక్వెన్స్ లో పెట్టుకోకపోతే ఆ ప్రెజెంటేషన్ అనేది ఫెయిల్ అవటానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అవటానికి అవకాశాలు ఉంటాయి అంటే, ఎదుర కూర్చున్న ఆడియన్స్ కి అది అంత బాగా ఎఫెక్టివ్ గా రీచ్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఒక ప్రెజెంటేషన్ ఎంత ఎఫెక్టివ్ గా రీచ్ అయితే ఆడియన్స్ కి కానీ పార్టిసిపెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ అంత బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. కంపల్సరీ విజువలైజేషన్ అనేది మనం క్రియేటివ్ థింకింగ్ వెళ్ళిన తర్వాత 4 మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన 4 విషయాల గురించి కూడా, అంటే ఓపెన్ మైండ్ సెట్ కావచ్చు, బీ కొలాబరేటివ్, వీటన్నిటిని మనము 1 by 1 సీక్వెన్స్ లో పెట్టుకొని 1 2 3 4 5 అనేది మనం సీక్వెన్స్ ఆర్డర్ చేసుకోవాలి. అరే మనము 10 9 8 7 6 5 4 పెట్టామా, 1 2 3 4 5 6 7 8 9 పెట్టామా అనేది విజువలైజేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం అనేది ఆ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అట్లా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడే మన ప్రెజెంటేషన్ అనేది ఎఫెక్టివ్ గా అవుతుంది. ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్, ఐన్స్టీన్. అండ్ ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్. మనకి ఎంత నాలెడ్జ్ ఉండి, ఎంత బాగా ఇన్ఫర్మేషన్ మనము కలెక్ట్ చేసుకున్నా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది ఇమాజిన్ చేసి విజువలైజ్ చేయకుండా మనం ప్రెజెంటేషన్ చేస్తే ఆ ప్రెజెంటేషన్ అనేది అంత ఎఫెక్టివ్ గా వెళ్ళదు, అనేది ఖచ్చితంగా వెళ్ళదు. జస్ట్ ఇదే కొటేషన్ మనకి నేను ఇప్పుడు చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల క్రితం ఐన్స్టీన్ మనకు చెప్పారు. అండ్ ప్లేఫుల్నెస్ అంటే ఏంటి సార్, దాన్ని చెప్పగలుగుతారు? ఆ పిక్చర్ని బట్టి ఏమైనా అర్థమవుతుంది మీకు, చెప్పగలుగుతారు ఆ పిక్చర్ని చూసి? Children always play without expecting any result. సార్ మీరు చెప్పిన లైన్ ఓకే, బట్ కొంచెం రిలవెంట్ గా లేదు. రిక్రియేషన్ సార్. రిక్రియేషన్ మేడం, రిక్రియేషన్ ఓకే, బట్ ఓకే. థ్యాంక్ యూ సార్, శశి కుమార్ సార్. థ్యాంక్ యూ విజయ్ మ్యామ్. అండ్ సార్ మనకి క్రియేటివ్ గా ఉండాలని చెప్పి మనము గంటల తరబడి ఒకే సబ్జెక్ట్ మీద నేను క్రియేటివ్ గా ఆలోచించాలి, క్రియేటివ్ గా కంటెంట్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి మనము చాలా సీరియస్ గా నోట్స్ ప్రిపేర్ చేద్దాం కూర్చున్నాం అనుకోండి సార్, థాట్స్ మనం సీరియస్ గా ఉన్నప్పుడు మనకి క్రియేటివ్ థాట్స్ రావండి. ఎప్పుడైతే ఇందాక కొలాబరేషన్ గురించి మీకు టాపిక్ చెప్పాను కదా సార్, ఫ్రెండ్స్ తో కానీ ఎదుటి వ్యక్తి పార్టిసిపెంట్ తో కానీ మనం జాయ్ఫుల్ గా హ్యాపీ మూమెంట్ ఉన్నప్పుడే, జాయ్ఫుల్ గా ఉన్నప్పుడే మనకి కొత్త కొత్త థాట్స్ వస్తాయండి. ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఎస్, ఓకే. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నప్పుడే మనకి కొత్త థాట్స్ అనేవి వస్తాయి. మనము సీరియస్ గా ఆలోచించేస్తున్నాం అనుకోండి, థాట్స్ ఇక్కడ ఆగిపోతాయి, లోపలికి రావు. ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్నెస్ మనకు అట్రాక్ట్ చేసుకుంటాం. ప్లేఫుల్నెస్ తో ఉండాలి. ఇక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా మనకి స్కూలింగ్ లో కూడా చెప్తూ ఉంటారు, మనకి స్కూల్లో కూడా 45 minutes తర్వాత ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది. ఎందుకు? స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి. తర్వాత ఆ 10 minutes బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ మైండ్ తో ఉంటాము, మళ్ళీ కొత్త ఆలోచనలు, మళ్ళీ టీచర్ చెప్తున్నప్పుడు క్లాస్ లో స్టూడెంట్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ బ్రెయిన్ కి వస్తుంది, క్యాపబిలిటీ స్టూడెంట్ కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం క్రియేటివ్నెస్ ఇన్ఫర్మేషన్ మనం ప్రిపేర్ చేసినప్పుడు కానీ, క్రియేటివ్నెస్ మన ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి మనం ప్రయత్నిస్తున్నప్పుడు కానీ, జాయ్ఫుల్నెస్ కూడా మనలో ఉండాలి. ఈ జాయ్ఫుల్నెస్ ఉండేటప్పుడు కూడా ఏంటంటే జావియల్ గా మనకి ఆ కంటెంట్ మీద మనకి చాలా చాలా జోక్స్ వస్తాయండి. లైక్ చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. మనకి జాయ్ఫుల్నెస్ లోనే మోర్ థింకింగ్ ఎబిలిటీ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. లైక్ నెక్స్ట్, రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్.
కెన్ ఎనీవన్ సే సార్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్ మీన్స్? సార్ శశికుమార్ సార్, సెల్ఫ్ అనలైజేషన్. సార్ మీకు ఎగ్జాంపుల్ సార్. శశికుమార్ సార్, నేను ఎలా పెర్ఫార్మెన్స్ చేశాను అని నాకు నేను చూసుకోవటం. సార్ మీకు ఎగ్జాంపుల్ సార్ మీ ఒక్కరికి. ఎనీవన్ ఆహా, ఎక్సెప్ట్ exemption శశికుమార్ మీకు మీరు ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్, ఆదం సార్. ఇంకా ఎనీవన్ యువర్ సెల్ఫ్. సార్ మీరు ఎలా అనుకుంటారు అనేది మీరు మీ ఆలోచించి మీరు ఊహించుకోవాలి. ఎస్ సార్, ఎస్. ఇంకా విజయ్ సార్ మీరు చెప్పారు. యువర్ సెల్ఫ్ సార్ అంటే మన గురించి మనం తెలుసుకోవటం. ఎస్, సూపర్. థ్యాంక్ యూ సార్. రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కృష్ణ గారు. సెల్ఫ్ అనాలిసిస్ సార్, మనకు మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. చాలా ఉండాలి 100%. ఎస్ సార్, ఎస్ శివ గారు. సార్ ఇప్పుడు దాకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ప్లేఫుల్నెస్ ఉంది, మనకి జాయ్ఫుల్ గా ఉన్నాము, ఓపెన్ మైండ్ తో ఉన్నాము, అట్రాక్టివ్ గా ఉన్నాము, అటెంటివ్ గా ఉన్నాము, అంతా చేసాము, విజువలైజేషన్ చేసాము. లైక్ తర్వాత అయిపోతుందా? క్రియేటివ్నెస్ మనము స్టేజ్ మీద ప్రెసెంటేషన్ ఇచ్చేయగలుగుతామా? కంటెంట్ సార్ నరసింహారావు గారు. కంటెంట్ ఉండాలి కదా సార్, కంటెంట్ ఉండాలి, దాన్ని మనం బాగా ప్రిపేర్ అయ్యి ప్రజెంట్ చేయగలగాలి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మనం ఏం ప్రిపేర్ అయ్యాము, ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాము, క్రియేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంటేషన్ చేయడానికి మనం ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని మనము ఎంత ప్రిపేర్ చేసాం అనేది, మనం ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వబోతున్నాం అనేది కూడా వన్స్ మనం ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం అది చెక్ చేసుకోకుండా ప్రెజెంటేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా పొరపాట్లు జరిగినట్లయితే, మనం చెక్ చేసుకోకుండా వెళ్ళిపోయినట్లయితే పొరపాటు జరిగినట్లయితే ఆ ప్రెజెంటేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా వెళ్ళదు, పార్టిసిపెంట్స్కి రీచ్ అవ్వదు. మన మెయిన్ గోల్ ఎప్పుడు మనం ఏదైతే ప్రెజెంటేషన్ ఇస్తున్నామో అది ఆడియన్స్ కి 100% రీచ్ అవ్వాలి, ఆడియన్స్ అది రిసీవ్ చేసుకోవాలి. అండ్ దేర్ ఫోర్ ఆడియన్స్ ఇచ్చే రిప్లైస్ ని బట్టి, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ని బట్టి మన ఇన్ఫర్మేషన్ కూడా మనము మార్చుకుంటా, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కానీ హ్యూమర్ ఉపయోగిస్తా, ఇవన్నీ మనం మార్చుతా చెప్పాలి. మనము వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యామా లేదా అనేది మనలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అట్లా చెక్ చేసుకున్నట్లయితేనే మనం ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కానీ మనం మన కంటెంట్ లో, లేదా మనం ప్రిపేర్ అయిన విధానంలో, లేదా మనం సీక్వెన్స్ ఇంత మీకు చెప్పు కదా 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా ఉందా, 10 4 1 2 4 6 7 8 9 అట్లా ఉందా, ఆర్డర్ మనం చెక్ చేసుకోగలుగుతాం. మనకి ఏమవుతుందంటే ఇట్ కెన్ హెల్ప్ యూ గ్రో ఇంప్రూవ్ అండ్ కమ్యూనికేట్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇంకేమంటే మనం కరెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్ గా మనం ఇవ్వగలుగుతాం. లైక్ ద సేమ్ ఓల్డ్ థింకింగ్, ద సేమ్ ఓల్డ్ రిజల్ట్. మనకి ఇంత ఇన్ఫర్మేషన్ క్రియేటివ్ థింకింగ్ గురించి ఇప్పుడు మనం చాలా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకున్నామండి. కానీ మనము ఎప్పుడు పాత విధానంలోనే ఆలోచిస్తుంటే రిజల్ట్స్ మనకి పాతగానే వస్తాయండి. ఎప్పుడైతే క్రియేటివ్గా ఆలోచిస్తామో, క్రియేటివ్గా ఆలోచించి మనం దాని మీద ఎక్సర్సైజ్ చేస్తామో, కొత్త థాట్స్ కోసము, కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మనం ఎక్సర్సైజ్ చేసి కొత్తగా వెళ్తామో, అప్పుడే మనం ఇచ్చే కంటెంట్ అనేది చాలా కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త ఎగ్జాంపుల్స్ చాలా క్రియేటివ్గా ఇవ్వగలుగుతాం. లైక్ అమెజాన్ అండ్ యాపిల్. లేదు నేను సేమ్ ది ఓల్డ్, ఐ థింక్ నేను పాతగానే ఉంటాను, లైక్ నోకియా మొబైల్ లాగా నేను అప్డేట్ అవ్వను, నేను కీప్యాడ్ ఫోన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాను, నేను ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించను అన్నప్పుడు మనకి పాత రిజల్ట్సే వస్తాయి. నోకియా అట్లాగే ఆలోచించింది, నోకియాకి సేల్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కీబోర్డ్ పని ఎవరు వాడుతున్నారు సార్? నాకు తెలిసి పాత ఎవరన్నా పెద్దవాళ్ళు, టచ్ వాడిన వాళ్ళు మాత్రమే ప్రజెంట్ కీప్యాడ్ వాడుతున్నారు. ఎవరైతే అప్డేట్ అయ్యారో, కొత్తగా ఆలోచించి కంపెనీస్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొచ్చింది, అండ్ మనం యాజ్ ఎ యూజర్స్ మనం కూడా ఆండ్రాయిడ్ మొబైల్ మనం అలవాటు పడి నేర్చుకొని అది వాడతాకి అలవాటు పడ్డాము, మనము స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాము. మనం కూడా నేను ఆండ్రాయిడ్ మొబైల్, నేను అప్లికేషన్స్ యూజ్ చేయను, నాకు అప్లికేషన్ తెలియదు, ఇన్స్టాలేషన్ తెలియదు, యాక్టివేషన్ తెలియదు, నా ఈ తలక నొప్పి అంతా నాకు ఎందుకు అనుకున్నప్పుడు మన స్మార్ట్ ఫోన్ వాడలేము. మనకు కూడా నోకియా మొబైల్ లాగా కీబోర్డ్ ఫ్యానే. ఎప్పుడైతే మనం క్రియేటివ్గా ఆలోచిస్తామో, ఎప్పుడైతే మనం క్రియేటివ్గా ఆలోచించమో, పాత విధానంలో ఆలోచిస్తామో, మన ఆలోచనలు, మన రిజల్ట్స్ ఎప్పుడు పాతగానే ఉంటాయి. మనము ఎప్పుడైతే సరే మనం లైక్ సొసైటీలో కానీ, బిజినెస్ పరంగా కానీ, యాజ్ ఏ ట్రైనర్గా మనము ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కనుక క్రియేటివ్నెస్ అనేది, ఇన్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, వాయిస్ మోడ్యులేషన్ ఎంత ఉన్నా కానీ
దాంతో పాటు క్రియేటివ్నెస్ అనేది కూడా మనకి కూరలో సాల్ట్ లాగా కనబడదు, కానీ టేస్ట్ వస్తుంది. అట్లా క్రియేటివ్నెస్ కూడా మనకి మనం యాజ్ ఎ స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు చాలా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. ఓల్డ్ విధానం మనం చేయకూడదు. బీ క్రియేటివ్. జస్ట్ నేనైతే చెప్పాను, కొత్తగా ఆలోచన చేయాలి, కొత్తగా చెప్పాలి. క్రియేటివ్నెస్ కి మనము రకరకాల బుక్స్, మీకు కొలాబరేషన్ ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో అవన్నీ ఉపయోగించుకొని మన క్రియేటివ్నెస్ అనేది ఒక రోజులో ఒక పూటగా పెరిగిపోదండి. లైక్ మనకి డేస్ గో ఆన్, కన్సిస్టెన్సీ కంటిన్యూటీ ఉన్నప్పుడు ఆ క్రియేటివ్నెస్ అనేది మనకి వెళ్తా వస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్, మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బుక్స్, సోషల్ మీడియా అండ్ టీచర్స్ అండ్ మన మెంటర్స్ అండ్ మనకి ట్రైనర్స్ నుంచి మనం మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం క్రియేటివ్ గా సబ్జెక్ట్ ని ప్రెజెంట్ చేయగలగాలి. మన ఒక కంటెంట్ ప్రిపరేషన్, ఒక టాపిక్ మీద, ఒక గోల్ సెట్టింగ్ అనే టాపిక్ మీద మనం స్టేజ్ ప్రెజెంటేషన్కి వెళ్తున్నప్పుడు గోల్ సెట్టింగ్ అనేది అందులో మనకు 5-6 పాయింట్స్ ఉంటాయి. ఆ 5-6 పాయింట్స్ ఎంత క్రియేటివ్ గా మనం ఇచ్చాము అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్రియేటివ్నెస్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు పాస్ట్ ఒక 15 days నుంచి ప్రతిరోజు మీకు జూమ్ లింక్ వస్తుందండి? ఎవరైనా రెస్పాండ్ అవ్వదు. ప్రతిరోజు జూమ్ లింక్ వస్తుందా విత్ పోస్టర్? వస్తుందండి. మీకు పోస్టర్ లో నేమ్స్ ఎలా అనిపించినాయి సార్? మీకు వాయిస్ మోడ్యులేషన్ కి వాయిస్ వేవ్స్ ఆఫ్ వాయిస్, మనసున మనసే, మనసున మనసే జరిగింది. ఫ్యామిలీ రిలేషన్స్, మనసున మనసే, అన్ని క్రియేటివ్ గా ఉన్నాయి సార్, సాధారణం కన్నా భిన్నంగా ఉన్నాయి. దిస్ ఇస్ ఆల్ క్రియేటివ్. శశి కుమార్ సార్ ఏదైతే ఉన్నారో సాధారణ కన్నా భిన్నంగా మనకి అట్లా క్రియేటివ్ ఆలోచించబడ్డా కదా. రేపు రోజున మనసున మనసే, అసలు ఆ వర్డ్ విన్నప్పుడు అందరికి ఏమనిపించిందండి? మనసున మనసే. ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్ అంటే ఎలా ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్ అంటే ఎలా ఉంటుంది, మనసున మనసే అంటే ఎట్లా ఉంది? ఐ క్యాచింగ్ మన మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది. మనసులో మనసే బాగుంది, ఎస్ సార్, మన మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది. నాకైతే పాట గుర్తొస్తుంది సార్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా టీవీ షోస్ లో కానీ లైక్ ఫోన్ కొట్టు, గిఫ్ట్ పట్టు, జస్ట్ ఐ క్యాచ్ వర్డ్స్. అండ్ ఇంకా న్యూస్ లో కూడా లారీడా ముగ్గురుటా, ఐ క్యాచ్ వర్డ్స్. అది కూడా న్యూస్ రైటర్స్ క్రియేటివ్ గా వాడేది. లైక్ అదేంటంటే క్రియేటివ్స్ అనేది ఏంటంటే సింపుల్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి, మైండ్ లో రిజిస్టర్ అయిపోవాలి. అట్ ది సేమ్ టైం పార్టిసిపెంట్స్ కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది అది ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు, ఒక కొటేషన్ అవ్వచ్చు, ఒక ట్యాగ్ లైన్ అవ్వచ్చు, ఒక కంటెంట్ అవ్వచ్చు. అది 1/2 hour చెప్పండి, 5 minutes చెప్పండి, 1 hour చెప్పండి. పార్టిసిపెంట్స్ కి మనం చెప్పే దాంట్లో, మనం చెప్పే క్రియేటివ్నెస్ లో వాళ్ళు రిజిస్టర్ అయిపోవాలి. మనసున మనసే. ఇది ఎప్పుడన్నా మనకి మనసున మనసు ఎక్కడ విన్నా కానీ, నేను TTWS ఈ టాపిక్ విన్నా, మనసున మనసే టాపిక్ విన్నా, రిజిస్టర్ అయిపోద్ది. దట్ మీకు మనసున మనసు, మీకు అన్ని హెడ్డింగ్స్ మీకు ఇంగ్లీష్ లో వచ్చినాయి, మనసున మనసు ఒకటి మీకు తెలుగులో వచ్చింది పోస్టర్. అంటే క్రియేటివ్ గా రిజిస్టర్ అయిపోతుంది మీకు. లైక్ అండ్ ఇంకా మీరు జస్ట్ రేపు TTWS మీకు ఆఫ్లైన్ సెక్షన్స్ అయిపోయిన తర్వాత మీరందరూ ట్రైనర్స్ అయిపోయి సర్టిఫికేషన్ వస్తుంది. మీరందరూ ట్రైనర్స్ అయిన తర్వాత మీకు చాలా చాలా అవకాశాలు వస్తాయి. అండ్ స్కూల్స్ లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదా మన ఇంపాక్ట్ లోనే అవ్వచ్చు. మీరందరూ కూడా మీకు వచ్చిన సబ్జెక్ట్ అవకాశం ఉపయోగించుకొని చాలా క్రియేటివ్నెస్ తో, క్రియేటివ్ అంటే టాపిక్ ఒకటే ఉంటుందండి, ఆ టాపిక్ నుంచే క్రియేటివ్నెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇడ్లీ ఉందండి, చిన్నప్పటి నుంచి ఇడ్లీ తింటున్నాం, మనందరం చిన్నప్పటి నుంచి ఇడ్లీ తింటున్నాం. కానీ ప్రజెంట్ చూస్తే రాగి ఇడ్లీ ఉంది, క్యారెట్ ఇడ్లీ ఉంది. ఇడ్లీలో క్రియేటివ్నెస్, ఇప్పుడు ఇడ్లీ ఒకటే, బిజినెస్ ఇడ్లీ ఒకటే, కానీ క్రియేటివ్నెస్. దోశ ఉంది, నాకు తెలిసి చిన్నప్పుడు ఉల్లి దోశ, ఉప్మా దోశ. ఇప్పుడు రాగి దోశ, పన్నీర్ దోశ, బటర్ దోశ, లైక్ కాక్టైల్ దోశ, రకరకాల అట్లాగా 20 రకాల 20 రకాల దోశలు. ఇడ్లీలో చిట్టి ఇడ్లీలో దిస్ ఈజ్ వాట్ క్రియేటివ్. పదార్థం ఒకటే, దాన్ని మనం ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నాం మన క్రియేటివ్ థాట్స్ తో, క్రియేటివ్ ఐడియాస్ అనేది ఇంపార్టెంట్. ప్రెజెంటింగ్ డిఫరెంట్లీ. ఎస్ సార్, మీరందరూ కూడా ఫ్యూచర్ లో మీకు వచ్చే అవకాశాలను ఉపయోగించుకొని మీరు ఇచ్చే ప్రతి సెక్షన్ లో కూడా ఎక్కడిచ్చినా కానీ క్రియేటివ్ గా ఆలోచించి క్రియేటివ్ థాట్స్ తో క్రియేటివ్ గా ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వెంకట కొల్లూరు సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ సార్, ప్రదీప్ సార్, వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్ గా. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. నెగిటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తే నెగిటివ్ థాట్స్,
పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తే పాజిటివ్ థాట్స్, బీ పాజిటివ్ ఆల్వేస్ అని ఆ క్రియేటివ్ థింకింగ్ గురించి వండర్ఫుల్ సెషన్ సార్, చాలా బాగా చెప్పారు. ఈ సెషన్ గురించి ఛాంపియన్స్ టీం నుంచి శశికుమార్ సార్ని సమరైజ్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ప్రదీప్ కొడాలి గారు చాలా అత్యద్భుతమైనటువంటి క్రియేటివ్ థింకింగ్ అనే అంశం మీద సెషన్ చేశారు. అసలు చెప్పాలనంటే మనం అందరం కూడా ఎంత క్రియేటివ్ గా ఉండాలని మనం తపన పడ్డామో లేదో ప్రదీప్ గారు తపనతో చెప్పారు. ప్రతి పాయింట్ ని కూడా ఆయన ఎంత స్ట్రెస్ చేసి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి మన ఇంటరాక్షన్ లోకి తీసుకుంటూ ఆ తపన, నాకైతే మాత్రం ఆ తపన అనేది మనని ఎంత బాగా చెయ్యాలా అన్న తపన మాత్రం ఆయనలో అత్యద్భుతంగా ఉన్నదనేది నాకు బాగా ఇంప్రెషన్ అయిపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక క్రియేటివ్ అప్రోచే. ఆ తపన అనే దాన్ని ప్రజెంట్ చేశారు ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానీ, ఆ వర్డ్స్ యూజ్ చేయటంలో కానీ, ఆ స్ట్రెస్ ఇవ్వటం టోన్ లో కానీ, అంటే ఇది బాగా చక్కగాను. ఇకపోతే క్రియేటివ్ థింకింగ్ అనేది ఎలా ఉండాలని అంటే నార్మల్ కన్నా, మామూలు సాధారణం కన్నా డిఫరెంట్ గా ఆలోచించడమే క్రియేటివ్ థింకింగ్ అన్నారు. అయితే ఈ క్రియేటివ్ థింకింగ్ జరగాలని అంటే అంత మామూలుగా జరిగేది కాదు. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి హ్యాబిట్స్ ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి అని చెప్పారు. మొదటగా ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే ఎటువంటి దాన్నైనా సరే మనం ఇన్వైట్ చేసే విధంగా ఉండాలి. అంటే మన మైండ్ ద్వారాలని, ఆలోచన ద్వారాలని తెరిచి ఉంచాలి. ఎందుకంటే మనం పబ్లిక్ స్పీచ్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ గురించి మనం డిఫరెంట్ మ్యాటర్ కొత్తగా క్రియేటివ్ గా చెప్పాలని అంటే కనుక విభిన్నమైన దిశల నుంచి, విభిన్నమైన కోణాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోగలగాలి. మనకి ఏదైతే తెలుసుందో అదే చెప్పడం వల్ల కొత్తదనం అనేది రాదని చెప్పి మరీ చెప్పారు. అట్లానే క్యూరియాసిటీ కూడా ఉండాలి. నేను కొత్తగా ప్రజెంట్ చేయాలి, నేను చెప్పేది భిన్నంగా ఉండాలి, నేను చెప్పేది ఎఫెక్టివ్ గా ఉండాలి, లిజనర్స్ కి బాగా రిసీవ్ అవ్వాలని ఆ క్యూరియాసిటీ అనేది ఈ క్రియేటివ్ థింకింగ్ వైటల్ ఇంపార్టెంట్ అని చెప్పారు. దీనివల్ల ఈ క్యూరియాసిటీ ఉండటం వల్ల లెర్నింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ని విభిన్నమైనటువంటి మార్గాల ద్వారా మనం గ్యాదర్ చేయగలుగుతాం అని చెప్పారు. అట్లానే డైవర్జెంట్ థింకింగ్ అంటే ఒకే అంశాన్ని విభిన్నమైన కోణాల నుంచి మనం ఒక దిశలో చూసినప్పుడు ఒక వస్తువు రకంగా కనపడుద్ది, ప్రక్క నుంచి చూసినప్పుడు ఇంకో రకంగా కనపడుద్ది. అట్లా డైవర్జెంట్ థింకింగ్ చేయటం వల్ల ఆ అంశానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం మనం సేకరించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అట్లానే అటెంటివ్నెస్ అంటే మనం ఫోకస్, కేంద్రీకరణగా, అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే విషయాలు తీసుకుంటున్నామో లేకపోతే ఏ డేటా నుంచి సేకరిస్తున్నామో, అట్లానే మనం ఎవరిని స్పీచెస్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఫాలో అవుతామో, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ ఎట్లా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫోకస్ గా వాళ్ళ నుంచి తీసుకున్నప్పుడే మనం గ్రహించగలుగుతాము. మనలో ఉన్నటువంటి పాత అలవాట్లు కానీ, పాత వీటిని తీసేసి కొత్తదాన్ని మనం నింపుకోవడానికి అవకాశం ఏర్పడుద్దని చెప్పారు. అట్లానే క్రియేటివ్ థింకింగ్ సాధారణంగా చేయకపోవడానికి కారణం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవడానికి సిద్ధపడతామో అప్పుడు మాత్రమే మనం కొత్తగా ఆలోచించడానికి, క్రియేటివ్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుందని చాలా విషయాలతో, అమెజాన్ తోటి, అట్లానే యాపిల్, వీటన్నిటి ఎగ్జాంపుల్ గా చెప్తూ మనకి ప్రదీప్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లానే బీ కొలాబరేటివ్ అంటే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని, క్రియేటివిటీని సృష్టించాలని అంటే విభిన్నమైనటువంటి సమాచారాలని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒకళ్ళ ఆలోచనల్ని ఇంకోళ్ళకి ఇవ్వటం, వాళ్ళ ఆలోచనలు మనం తీసుకోవటం, అట్లా చేయటం వల్ల మనకు కూడా కొత్త ఆలోచనలు రావడానికి దాని నుంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పవర్ ఆఫ్ కొలాబరేషన్ అనేది కూడా
మన కొత్తదనాన్ని, క్రియేటివ్ థింకింగ్ ని సృష్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అట్లానే అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే సాధారణంగా ఒక అంశాన్ని గురించి మనకి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది మాత్రమే అవుతుంది అని అనుకుంటాం, అట్లానే అవుతుంది అన్నప్పుడు కొత్తదాన్ని సృష్టించలేం మనం. వీటికి భిన్నంగా ఎందుకు కాకూడదు అని సాధారణంగా ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ నుంచి, బౌండరీస్ నుంచి బయటకు ఆలోచించడమే అవుట్ ఆఫ్ బాక్స్ అని చెప్పి చెప్పారు. అట్లానే మనం ఈ ప్రాసెస్ లో ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని అంశాలని గనక మనం సమ్మప్ చేసుకొని మనం విజువలైజేషన్ చేయగలగాలి. మైండ్ లో మనం ఎప్పుడైతే విజువలైజేషన్ చేయగలుగుతామో ప్రాక్టికల్ గా మనం ప్రజెంటేషన్ వచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్ గా ప్రజెంటేషన్ చేయగలుగుతాం. విజువలైజేషన్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఒక క్లారిటీని క్రియేట్ చేస్తాయని చెప్పారు. అట్లానే మనం ఏ పని చేసినా కూడా సీరియస్ గా చేసేదాని వల్ల కొత్తదనం అనేది సృష్టించబడదు, క్రియేటివ్ ఆలోచనలు రావు. ప్లేఫుల్ గా ఉండాలి, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎటువంటి ప్రత్యేకమైన రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా పిల్లలు ఎట్లయితే ఆటలు రకరకాలుగా సృష్టిస్తూ ఉంటారు, అందరూ కలిసి ఆడుతూ ఉంటారు. చక్కటి అక్కడ మనకి విజువల్ స్లైడ్ కూడా చూపించారు. ఆ విధంగా ప్లేఫుల్ గా చేయటం వల్ల కూడా మన క్రియేటివ్నెస్ పెరుగుద్ది, థింకింగ్ కెపాసిటీ పెరుగుద్ది అని చెప్పారు. అట్లానే ఫైనల్ గా వచ్చినప్పుడు ఇన్ని చేసిన తర్వాత కూడా నువ్వు సరిగ్గా చేసావా లేదా, నీ బొమ్మను నువ్వు అద్దంలో చూసుకున్నట్టుగా రిఫ్లెక్ట్ అవ్వాలి. నువ్వు ఏం చేసావు, ఇప్పటి వరకు ఈ క్రియేటివ్ థింకింగ్ లో ఏం చేసావు, ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు, ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా, వీటన్నిటిని ఒక ఆర్డర్ లో పెట్టుకున్నావా లేదా అనేటువంటిది కూడా మనం రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు మన ప్రజెంటేషన్ యొక్క క్వాలిటీ పెరుగుద్ది. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ యొక్క క్వాలిటీ, నీకంటూ ఒక బ్రాండ్ అనేది, నీకంటూ ఒక ఇమేజ్ అనేది, నీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది వస్తుందని చెప్పారు. అట్లానే పాత ఆలోచనలే ఉంటే గనక పాత రిజల్ట్సే వస్తాయి. కాబట్టి మనం కొత్త ఆలోచనలు చేసినప్పుడు మాత్రమే కొత్త రిజల్ట్స్ వస్తాయి అన్నారు. ఈ బీ క్రియేటివ్ అనే దానికి ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, కొలాబరేటివ్ ఉండాలి, సింపుల్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి. అట్లానే మనం ఈ క్రియేటివ్ గా చెప్పినది వాళ్ళలో ఒక పర్మనెంట్ రిజిస్టర్ అయ్యేటట్టుగా ఉండాలి. మనం ఏ ఉండాలి అని చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రదీప్ గారు, చక్కటి అంశాలు ఇచ్చారు. ధన్యవాదాలు గివింగ్ దిస్ ఆపర్చునిటీ.